హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. మనం ఇప్పుడు ఆనందో బ్రహ్మను ఎంతో ఆనందంగా ఫాలో అవుతున్నాం, ఆస్వాదిస్తున్నాం. మరో ముఖ్య విషయాన్ని మీతో షేర్ చేసుకొని, స్వయంగా యండమూరి గారికి తన రచనల్లో ప్రీతిపాత్రమైన ఫేవరెట్స్ అయిన 3 రచనలు చెప్పమంటే ఆయనే చెప్పుకున్నారు. ఆనందో బ్రహ్మ ఆయనకు తృప్తిని కలిగించిన నవలల్లో ఒకటిగా, మరొకటి అంతర్ముఖం ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇక ఆయనకు తృప్తిని కలిగించిన నవలల్లో మరి ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. దాన్ని తర్వాత ఆస్వాదిద్దాం. ఆయన రచనల్లో నాకు చాలా ఇష్టమైన ఇడ్లీ వడ ఆకాశాన్ని కూడా మనం ఆస్వాదించాం. ఇప్పుడు ఆనందో బ్రహ్మ 4వ భాగపు కథలోకి. పక్క మీద పడుకుని తల క్రింద 2 చేతులు పెట్టుకుని పై కప్పుకేసి చూస్తున్నాడు సోమయాజీ. ముద్ర శవాసనమైనదే తప్ప నిద్ర దూరమైంది. అపురూపమైన అనుభూతితో మనసులో ఆలోచన ఆరుద్ర పురుగైంది. దానికి కారణం ఆ రోజు జరిగిన సంఘటన. అప్పటికే మందాకిని వాళ్ళు ఆ ఇంట చేరి 4 రోజులు కావస్తోంది. ఇంతవరకు అతడెప్పుడూ ఆమె కంఠం వినలేదు. ఆడవాళ్ల మౌనంలో అంత అందాన్ని సంతరించుకోగలరని, ఆడవాళ్ళు మౌనంలో అంత అందాన్ని సంతరించుకోగలరని అతడు అప్పుడే తెలుసుకున్నాడు. ఆమె భర్త ఎప్పుడూ కానీ తొందరగా ఇంటికి రాడు. అతడు వచ్చేసరికి 11 దాటుతూ ఉంటుంది. అప్పటి వరకు వారి భాగంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆమె ఏం చదువుతుందో అతడికైతే తెలియదు, కానీ నీడ భంగిమని బట్టి చదువుతుందని మాత్రం తెలుస్తుంది. అంతలో భర్త వస్తాడు. ఇద్దరి మధ్య కాస్తంత సంభాషణ జరుగుతుంది. అతడు వచ్చే వరకు ఆమె భోజనం చెయ్యదు. తీరా వచ్చాక అతడు బయట భోంచేసి వచ్చాడనుకుంటా. ఆమె ఒక్కతే కంచం పెట్టుకుంటుంది. మరి 10 నిమిషాల తర్వాత ఆ దీపం కూడా ఆరిపోతుంది. సోమయాజి చుట్టూ నిశ్శబ్దంగా చీకటి పరుచుకుంటుంది. వరండాలోకి తొంగి చూసే పిల్ల తెమ్మెర మాత్రం మిగిలి పలకరిస్తుంది. సోమయాజి సాధారణంగా ముందే లేస్తాడు. కానీ అదేం చిత్రమో, అతడు లేచేటప్పటికే ఇంటి ముందు కళ్ళాపి చల్లి ఉంటుంది. ఆకాశ మార్గాన పోతూ ఏ అప్సరసో, ఇదేమిటి ఈ ముంగిలి ఇలా ఖాళీగా ఉంది అని ఆగి పెట్టినట్టు ముగ్గులు తీర్చి ఉంటాయి. 3 రోజులు అలాగే గడిచాయి. అతడు ఆ రోజున రవ్వంత ముందే లేచాడు. ఆమె ముగ్గు వేస్తూ ఉంది. ఆ దృశ్యం మనోహరమైంది. పాత స్మృతుల అంతరంగ ద్వారాల్ని తెరిచేది. ఆమె అలా వంగి ముగ్గేస్తూ ఉంటే అతడికి గోదారి గుర్తొచ్చింది. అందులో శృంగారం లేదు, పవిత్రత ఉంది. చూస్తే సూర్యోదయాన గోదావరిని, మిట్ట మధ్యాహ్నం పిల్లకాలువని, సాయం సంధ్యలో సముద్రాన్ని చూడాలి. చిరు తరగల పడి విరిగే ఎరుపు కెరటాల ఉదయపు గోదావరి, పిల్ల కాలువలో అయితే మండు టెండలో ఈత కొట్టే పశువుల కాపర్లు. ఇక సముద్ర తీరాన సాయంత్రం అవుతే దూరాన భూమి ఆకాశం కలిసే చోట సముద్ర స్నానానికి దిగే మేఘాలు, పొడుగ్గా పాకే నీడల మధ్య కదిలే చేలు, చేతివేళ్ల సందుల్లోంచి జారిపడే ముగ్గు, తరళ సౌదామిని కరదీపిక కాంతి వినీల గగనాన మెరిసినట్టు ఆమె వేళ్ల మధ్య నాట్యం ఆడే సూర్యకిరణం. ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది. అతడు నవ్వలేదు. తను గీసిన క్యాన్వాస్ మీద తడి ఆరని గీతల్ని చిత్రకారుడు ఎలా అపురూపంగా చూసుకుంటాడో అలా చూస్తున్నాడు. అతడు చిన్నవాడేమీ కాదు.
ప్రబంధాలని చదివినవాడు. ఆమెని తదేకంగా చూస్తున్నాడు. అతడి దృష్టి పథంలోకి కాళిదాసు గబగబా పరిగెత్తుకొచ్చాడు. అయ్యో, నా శకుంతల తన కలువ కన్నుల్ని ఈమెకిచ్చేసిందే అని వాపోయాడు. ముక్కు తిమ్మన తలగోక్కుంటూ, పారిజాతాపహరణంలో తను వర్ణించిన సత్యభామ ఢీవి అంతా పైట బిగించి ముగ్గేస్తున్న ఈ ముద్దుల గుమ్మకెలా వచ్చిందా అని ఆలోచనలో పడ్డాడు. శ్రీనాథుడు సరే, దమయంతికొక్కదానికే ఉండవలసిన పొంకం ఈమెకెలా ఇచ్చావు అని బ్రహ్మనే నిలదీశాడు. పాపం, మర్యాదస్థుడు అల్లసాని పెద్దనొక్కడే, పెద్దవాడు కదా. మరో వరూధినిలే అని సరిపెట్టుకున్నాడు. కుమార సంభవకర్త ప్రభావతీ ప్రద్యుమ్న కవి నోట మాట రాక నిలబడ్డారు. కుమార సంభవకర్త ప్రభావతీ ప్రద్యుమ్న కవి నోట మాట రాక నిలబడ్డాడు. అన్నీ కలగలుపైన ఆలోచనలతో అతడు శిలాప్రతిమే అయ్యాడు. అంతలో ముగ్గు గిన్నె పట్టుకుని ఆమె దగ్గరగా వచ్చింది. ఏ, ఈరోజు తొందరగా లేచావే అని పలకరింపుగా అడిగింది. ఉలిక్కి పడ్డాడు. మాట తడబడింది. ఏ లేదు అన్నాడు. ఆమె నవ్వింది. కళ్ళల్లోంచి జారిన నవ్వు పెదాల మధ్య బిగించినట్టు. అతడు తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు పాఠాలు కూడా సరిగ్గా తలకెక్కలేదు. ప్రొద్దున లేచి చేద నూతిలో వదిలేశాడు. క్లాసులో లెక్క తప్పు చేశాడు. ఆ మధ్యాహ్నం అతడు వచ్చేటప్పటికి నడిలోగిల్లో బియ్యం ఏరుతున్నారు ఆమె, చిన్నక్క. ఆమె అతడిని తల ఎత్తి చూసింది. మళ్ళీ అదే చిరునవ్వు, అన్నపూర్ణలా. మీ తమ్ముడు ఎక్కువ మాట్లాడ్డా? వాడి మొహం, వాడికి నత్తి. లోపల బల్ల మీద పుస్తకాలు పెడుతూ ఉంటే జారిన కన్నీటి చుక్క పుస్తకం అంచున ఆర్ద్రంగా తడిసింది. అంతలో ఆమె అనటం వినిపించింది. చిన్నప్పటి నుంచి ఉందా అని. లేదమ్మా, మొదట్లో బాగానే ఉండేవాడు, ఈ మధ్యే వచ్చింది. మధ్యలో పోవడం సులభమేనే. ఒక ఇంగ్లీష్ కథ ఉంది, తెలీదు అంటూ పేరు చెప్పింది. మాకేం తెలుసమ్మా, మేం నీలాగా చదువుకున్నామా పాడా అంది చిన్నక్క. తన ఓటమిని కూడా ఎదుటి వ్యక్తి తప్పుగా మార్చగలిగే నేర్పుని భగవంతుడు చిన్నక్కకి పుట్టుకతోనే ఇచ్చినట్టున్నాడు. మందాకిని నవ్వుతూనే, వాక్కు వెండి అయితే మౌనం బంగారం అన్న కథ అది. ఇద్దరు స్నేహితులుంటారు. ఒకరు గొప్ప వక్త, మరొకరికి నత్తి. ఆ నత్తివాడు ఎలాగైనా సరే మాట్లాడాలనుకుంటాడు. చివరికి ఒక సముద్రం ముందు నిలబడి నోట్లో గులకరాళ్ళను పెట్టుకుని ప్రయత్నం చేస్తాడు. ఎన్నో రోజుల కఠోర దీక్షతో అతడికి నత్తి పోతుంది. కానీ దాంతోపాటే ఒక సత్యం కూడా అర్థమవుతుంది. మాటకి విలువన్నది లేదని. నత్తి పోయాక కూడా నోట్లోంచి రాళ్ళని తీయడు. నిండు గోదావరిలా గాంభీర్యతని సంతరించుకుంటాడు. అంది. సోమయాజిలో ఏదో ఫెటేలున కదిలింది. ఆమె గోదావరిని ఉపమానంగా వాడటం అపురూపం అనిపించింది. అదే క్షణాన అతడికో దృశ్యం కనబడింది. 7 గుర్రాలు పూంచిన రథాన్నెక్కి తాతయ్య మేఘాల మధ్య చెర్నాకోల చెల్లుమనిపిస్తూ వేగంగా ఇటే సాగి వస్తున్నాడు. మేఘాలు చల్లా చెదురవుతున్నాయి. ఏ వాయువులైతే పర్వతాల్ని మేఘాల్ని కదిలిస్తాయో, ఏ వాయువులైతే ఝంఝా మారుతాలై సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాయో, అట్టి గాలులు కూడా ఆగి తమ కంటే వేగంగా ముందుకు కదులుతున్న తాతయ్యని చూస్తున్నాయి. ఆ రాత్రి అందుకే అతడికి నిద్రపట్టలేదు. ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు. అయితే ఆమె వ్యధలు వేరు. అరగంట క్రితమే ఆమె భర్త వచ్చాడు. మౌనంగా లేచి తలుపు తీసింది. అతడు ఆప్యాయంగా, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. ఆలస్యంగా వచ్చిన ప్రతి రాత్రి తలుపు తీయగానే నవ్వుతో అడిగే మొదటి ప్రశ్నే అది. ఆమె దానికి జవాబు చెప్పదు. పక్కకు తొలగి అతడు చొక్కా విప్పుతుంటే, భోజనం చేస్తారా అని అడుగుతుంది. హరే, బయటే చేసి వచ్చానే, అయినా నీకెన్నిసార్లు చెప్పాను మందాకిని నా కోసం ఎదురు చూడవద్దని అని మందలించి పెరట్లోకి వెళ్తాడు. ఆమె నిర్లిప్తంగా వంటింట్లోకి వెళ్ళి కంచాలు తీసేసి వస్తుంది.
ఆపాటికే అతడు ముఖం కడుక్కొని వచ్చి పడుకొని ఉంటాడు. ఆమె కూడా మేను వాలుస్తుంది. మొహాన్నైతే నీళ్లతో కడగగలిగాడు, కానీ అతడితో పాటే వచ్చి గదిలో వ్యాపించిన స్తబ్దతని ఎలా ఎలా పారద్రోలగలడు? అతడు చాలా మంచివాడు. తనని పల్లెత్తు మాట అనడు, నొప్పించడు. కానీ అతడి లోకం అతడిది. అవతలి వారు ఒక మనిషేనని, వారికి కొన్ని కోరికలుంటాయని గుర్తించడు. ఆదివారం వస్తే చాలు, ప్రొద్దున్నే వెళ్ళిపోతాడు. డబ్బు వచ్చిన రోజు రారాజీ. నవ్వుతూ వస్తాడు. భార్య కోసం పళ్ళు తెస్తాడు. పోయిన రోజు చికాకు తెచ్చుకోడు. కోపం ప్రదర్శించడు. దిగులుగా ఉంటాడు. సానుభూతితో గమనించడం తప్ప ఆమె ఏమీ చెయ్యలేదు. అయితే ఆమెకి సంబంధించినంత వరకు అతడి చిరునవ్వుకి ఆ దిగులుకి మధ్య తేడా లేదు. వేల సైనికులు ఏళ్ల తరబడి కట్టిన కోటనైనా బ్రద్దలు కొట్టడానికి మర ఫిరంగులున్నాయి, కానీ భార్యాభర్తల మనసుల మధ్య సన్నటి పొరలు ఒక్కసారి ఏర్పడితే వాటిని చీల్చడానికి ఏ శక్తి ఉంది? ఆ శూన్యతని ఏ సున్నమో ఇసుక పూడ్చగలదు? వాళ్ళు పైకి మామూలుగానే ఉంటారు. మిగతా అందరికంటే కాస్తో కూస్తో అన్యోన్యంగానే ఉంటారు కూడా. కానీ ఈ మనసుల మధ్య పోరే రోజురోజుకి దట్టమవుతూ ఉంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదనేవాడు అతడు. మీరే నన్ను అర్థం చేసుకోవాలనేది ఆమె. ఇదంతా మొదట్లో. ఎవరిని ఎవరు అర్థం చేసుకోవాలా అన్న సందిగ్ధంలో చాలా ఏళ్లు గడిచిపోయినాయి. అదృష్టవశాత్తు పిల్లాపాప లేరు. ఇప్పుడిక ఆ ఘర్షణ లేదు. అంతా నిర్లిప్తంగా జరిగిపోతూ ఉంటుంది. తినటం, పడుకోవటం, లేవటం, శారీరక వాంఛలు తీర్చుకోవటం. అతడికి పరాయి స్త్రీ వాంఛలేదు. బజారు స్త్రీల జోలికి అస్సలు పోడు. పెళ్ళైన చాలా కాలం వరకు మాత్రం నువ్వింకా చాలా నేర్చుకోవాలి మందాకిని అనేవాడు. పెళ్ళైన కొత్తలో ఆమె నిజంగానే భయపడేది. నెల రోజుల వరకు. అయితే అసలు తను పరిపూర్ణమైన స్త్రీనేనా, లేక ఏదైనా లోపం ఉందా అన్న అనుమానం కలుగుతూ ఉండేది. కొంతకాలానికి అది సర్దుకుంది. ఇప్పుడది తలుచుకుంటేనే నవ్వొస్తుంది ఆమెకి. మగవాడికి మరింకా ఏం కావాలో ఆమెకు తెలియలేదు. తర్వాత ఆ సమస్య మూలబడింది. పక్కా యాంత్రికమైంది. ప్రతి విషయంలోనూ ఈ యాంత్రికతనమే ఆమెని బాధ పెడుతూ ఉంటుంది. ఉన్నట్లుండి ఏమీ లేకపోవడం, అంతా శూన్యం, అన్నీ ఉండి ఏమీ లేకపోవడం, ఏదో వెలితి. ఈ జీవితం ఎందుకు ఇంత నిర్వీర్యమైపోయిందో ఆమెకు అర్థం కావటం లేదు. ఆమె తండ్రి పురోహితుడు. ఆధునిక భావాలతో కూతుర్ని చదివించాడు. చదువంటే ఒక్క బడిలో చదివింది మాత్రమే కాదు, అన్నీ. ఆ యుగంలో అప్పటి స్త్రీల కన్నా ఎక్కువే చదివింది. అదే వచ్చింది చిక్కు. ఇది మళ్ళా మరొక యుగసంధి. అప్పటి వరకు స్త్రీ అజ్ఞానం వల్ల ప్రతిదాన్ని తన కర్మ అనుకుని సంతృప్తి పడేది. పోతే ఇప్పుడిప్పుడే స్త్రీ కూడా చదవడం ప్రారంభించింది. ప్రపంచాన్ని తెలుసుకోవడం ప్రారంభించగానే పురుషుడు తన అసంతృప్తిని రకరకాలుగా ప్రకటించటం ప్రారంభించాడు. స్త్రీ తన దుస్థితిని చదువు వల్ల గుర్తించగలిగింది. ఆలోచించటం నేర్చుకుంది. అదే యుగసంధి. ఆ యుగసంధికి ఆమె మొదటి తరం ప్రతినిధి అవటం ఆమె దురదృష్టం. అజ్ఞానం ఇచ్చిన సంతృప్తి మనిషికి జ్ఞానం ఇవ్వదు. తనకన్నా ముందు తరం స్త్రీలే అదృష్టవంతులని ఆమె చాలాసార్లు అనుకునేది. వారికి ఈ సంఘర్షణ లేదు. తల వంచుకొని పల్లకిలో కూర్చుని వెళ్ళిపోయేవారు. పల్లె నుంచి వచ్చి పట్నంలో సోమయాజీ ఇమడలేకపోయినట్టే ఈ తరం నుంచి వెళ్ళి ఆ తరంలో ఇమడలేకపోతుంది ఆమె. అన్నట్టు ఆమెకి పాడటం వచ్చు. ఆమె నిస్సారమైన జీవితంలో అది కొంతవరకు తోడ్పడింది. తరువాత దాన్ని వదిలిపెట్టింది. సాయం సంధ్యలో ఆమె తండ్రి వసారాలో పడక్కుర్చీలో కూర్చుని కళ్ళమీద చేతులు అడ్డంగా పెట్టుకుని ఆమె పాడుతుంటే వినేవాడు. జయదేవుని అష్టపది నుంచి అన్నమాచార్యుల వారి కీర్తనల వరకు ఆమె పాడేది. ఇప్పుడు కూడా ఆమె పాడుతుంది. కానీ ఆ పాట వంటింటి గోడల మధ్య, గిన్నెల చప్పుళ్ల మధ్య నిక్షిప్తమైపోతూ ఉంది. ఆమెకిప్పుడు ఒకటే కోరిక,
ఒక బిడ్డని కనాలని. ఆ బిడ్డని తీర్చిదిద్దాలి. మగవాడంటే ఎలా ఉండాలో ఈ లోకానికి చెప్పాలి. ఆ కుర్రవాడు సకల విద్యాపారంగతుడు అవని కాకపోని, ఆజానుబాహువు అవ్వని కాకపోని మగవాడవ్వాలి. ఒక తల్లికి కొడుగ్గా, ఒక స్త్రీకి భర్తగా, ఒక కొడుక్కి తండ్రిగా సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి. ఇవే ఆలోచనలతో ఆమెకెప్పుడు తన ఊహల్లో ఒక రూపం కదలాడేది. అప్పుడప్పుడు తన కోరికని తలుచుకుంటే ఆమెకి నవ్వు కూడా వచ్చేది. మళ్ళీ అంతలోనే ఆ కోరిక తిరిగి బలీయమయ్యేది. ఆ రాత్రి ఆమె ఇలాంటి ఆలోచనలతోనే తల తిప్పి భర్త వైపు చూసింది. హరికేన్ లాంతర్ వెలుతురులో అతడి మొహం మీద వెలుగు మసగ్గా పడుతోంది. వెళ్ళి అతడిని లేపుదామన్న కోరిక కలిగింది. లేపి అన్నీ మాట్లాడాలనిపించింది. మనం ఎందుకు ఇలా సత్రంలో బాటసారుల్లా బ్రతుకుతున్నాం? మనకేమైంది? ఎందుకింత నిస్సారం? కొంచెంసేపు మాట్లాడుకుందాం అని అడగాలనిపించింది. అప్పుడు అతడేం చేస్తాడో తెలుసా? ముందు కళ్ళు నులుముకుంటాడు. తరువాత ఇది కళా నిజమా అన్నట్టు తన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. నీకేమైనా మతిపోయిందా? పడుకో అంటాడు. పైగా భయపడుతుందేమోనని దగ్గరకు తీసుకుని మరీ పడుకుంటాడు. ఆమెకి నవ్వొచ్చింది. నవ్వుతూనే పక్కకి ఒత్తిగెళ్ళబోయి ఆగింది. ఆమె చెవుల్లో ఏదో ధ్వని వినపడింది. మరింత శ్రద్ధగా విన్నది. ఈసారి స్ఫుటంగా వినవచ్చింది. యో అక్షిణే క్రియా ముతద్యాం విధుంద యువనాగం సహ్య సమాన. గాలితో పాటే అలలుగా లేచి వస్తుంది స్వరం. ఆమె చప్పున లేచి కూర్చుంది. పైన దుప్పటి తీసి క్రింద కాలు పెట్టింది. ఆమె భర్త నిద్రలో అటు ఒత్తిగిల్లాడు. వస్తున్న స్వరం ఆగలేదు. అహర్నహిం పర్వతేషి శ్రియాణం త్వష్టాస్మై వజ్రం స్వయం తతక్షవాశ్రా ఇపదేనవః. ఎవరు ఋగ్వేదం చదువుతున్నారు? వేదోచ్చాటనతో ఇంద్రుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ స్వరం ప్రస్ఫుటంగా ఉంది. హిమాలయాల్లోంచి దిగుతున్నప్పుడు అలక్నందా నది చేసే సవ్వడిలా ఉంది. గంగాఝరీ ప్రవాహంలా ఉంది. ఆమె చప్పున తలుపు తీసుకుని పెరట్లో అడుగుపెట్టబోయి అక్కడే ఆగిపోయింది. ఆ కుర్రవాడు అటువైపు తిరిగున్నాడు. చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. తనని తానే పరీక్షించుకుంటున్నట్టు వేదం వల్లిస్తున్నాడు. మేఘము, వర్షము, భూమి, నక్షత్రము, గాలి, ఆకాశము, నది, నీర్నిధి అన్నీ కంపించేలా గొంతు రవళిస్తున్నాడు. ఆమె చేష్టలు దక్కి అలాగే నిలబడింది. ఆ దృశ్యం ఆమెకు మనోహరంగా కనబడింది. ఒక చంద్రకిరణం అతడి మీదికి జాలువారుతుంది. ఒక శరణ్మేఘం అతడిని అభిషిక్తుణ్ణి చేయటానికి ఆయత్తమవుతుంది. అలికిడికి అతడు వెనుదిరిగాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోలేదు, బెదరలేదు. తాపీగా దగ్గరకొచ్చి తల ఎత్తి అన్నాడు, నాకు నత్తిపోయింది. ఆమె మాట్లాడలేదు. ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ ఉండిపోయింది. నేను దాన్ని జయించాను. ఏ నమ్మకం కుదరటం లేదా? ఆమె దానికి సమాధానం చెప్పలేదు. అతడి అహం దెబ్బతిన్నది. ఆమె మౌనాన్ని అతడు వేరేలా అర్థం చేసుకున్నాడు. కొద్దిగా ఆవేశం మిళితమైన స్వరంతో అతడు అన్నాడు, నత్తివాడికి క్ష అనే అక్షరం పలకదు, ధా పలకదు. అలాగే వా దగ్గర తడబడతాడు. మీకింకా అపనమ్మకం ఉంటే ఇదిగో వినండి అంటూ ఆ 3 అక్షరాలని 3 పాదాల్లో మరీ పేర్చి అప్పటికప్పుడు ఒక పద్యాన్ని ఆశువుగా చదివాడు. అతడి నోటి నుంచి వచ్చిన ఆ స్వరం ఒక శార్దూలమై విలసిల్లింది. రక్ష కటాక్ష వీక్షణ సురారాత్ బహ్య రక్ష శ్రీవక్షో జాగ్ర సుగంధ బంధుర లసద్వక్ష సరోజాక్ష. నీ యక్షీణా వ్యయ భవ్య సవ్య భరితవ్య శ్రావ్య కావ్య ప్రియా సాక్షాత్కారములివ్వి
శాంభవ సంరంభ గంగార్ భటుల్ అని తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. 6 నెలల పాటు ఘనీభవించిన హిమ సముద్రం కొద్దిగా సూర్యరశ్మి తాకగానే నెమ్మదిగా కరిగి ఎలా మందాకిని అవుతుందో, మందాకిని అంటే నెమ్మదిగా ప్రవహించు నది ఎలా మందాకిని అవుతుందో అలా ఆమె మనసులో ఒక లాలిత్యమైన అపురూపమైన అనుభూతి కదిలి మనస్సంతా ప్రవహించింది. ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. సోమయాజీ మామూలుగా మాట్లాడగలుగుతున్న సంగతి ఎవరూ గుర్తించలేదు. తప్పుని వెంటనే పట్టుకోవడానికి ఆత్రపడే జనం ఒప్పుని అంత తొందరగా ఒప్పుకోరు. ఇది లోక సహజం. సోమయాజీ కూడా ఈ విషయం అందరికీ తెలియాలని పెద్దగా కుతూహలపడలేదు. అతడిప్పుడు ఈ మామూలు కోరికల కన్నా పెద్ద బాధలో ఉన్నాడు. ఒక అద్భుతమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. మునకే ఆనందంగా ఉంది. వచ్చిన 2 రోజుల్లోనే మందాకిని ఇంటి వారందరితో కలిసిపోయింది. అలా అని గంటల తరబడి వచ్చి కూర్చుంటుందని కాదు. అవసరమైన చిన్న పనుల కోసం బెరుకు లేకుండా లోపలికి వచ్చేసేపాటి చనువు వచ్చింది. పని అవగానే వెళ్ళిపోతుంది. ఆమె వచ్చినప్పుడు సోమయాజీ నిటారుగా అవుతాడు. ఆమె వైపే కళ్ళప్పగించి చూస్తాడు. ఆమె మాట్లాడుతూ యథాలాపంగా చూస్తే చటుక్కున కళ్ళు తిప్పుకుంటాడు. అదొక అనిర్వచనీయమైన అద్భుతమైన అపురూపమైన బాధ. అతడికి అన్నిటి మీద హితవు పోయింది. ఎప్పుడూ ఏదోగా ఉండేది. నిస్సహాయమైన ఒంటరితనం ఆవరించినట్టుగా దిగులుగా ఉండేది. ఎవరైనా పలకరిస్తే చాలు కళ్ళ వెంట నీరు వచ్చేది. ఎందుకో అతడికే అర్థమయ్యేది కాదు. ఇదివరకు అతడికి ప్రపంచం మీద వాంఛ ఉండేది. ఇప్పుడు పోయింది. రాత్రి 3ంటికే మెలకువ వచ్చేసేది. ఆమె వచ్చి ముగ్గు వేస్తుందన్న ఆలోచనతో అలాగే కళ్ళు పత్తికాయలు చేసుకుని గుమ్మం వైపు చూసేవాడు. ఆ చీకట్లో చలిగాల్లో ఆ గుమ్మం కొన్ని యుగాలు గడిచే వరకు మూసే ఉండేది. ఈ లోపులో కాస్త నిద్రొచ్చేది. మళ్ళీ అంతలోనే ఉలికిపాటుతో మెలకువ వచ్చేది. ఏవేవో ఆలోచనలు. అతడు తన ఆలోచనల ప్రపంచంలో ఉండగా కిర్రుమని చప్పుడయ్యేది. సర్వేంద్రియాలు ఒక్కసారిగా ఉత్తేజితం కాగా అతడు చప్పున అటు దృష్టి నిలిపేవాడు. ఆమె ముగ్గు గిన్నె పట్టుకుని బయటకొచ్చేది. వెనుకే కాళిదాసు, భాసుడు, చేమకూర కవి. తను మెలకువగా ఉన్నానని తెలియకుండా అలాగే ముందు వరండాలో పడుకుని ఆమె ముగ్గీయటం చూస్తూ ఉండేవాడు. అతడితో వచ్చిన చిక్కేమిటంటే వయసు కన్నా ముందే అతడు ఎదిగాడు. ప్రబంధాలు చదవటం వల్ల వచ్చిన చిక్కది. ఒక్క ప్రబంధాలనేమిటి, వాల్మీకి మాత్రం తక్కువవాడా ఏమిటి? వసంత ఋతువుని అతడు వర్ణించినట్టు ఎవరూ వర్ణించలేదు. అందులో కిష్కింధ కాండలో సీతావియోగంలో రాముని బాధ. చెంచచంద్రకర స్పర్శ హర్షోన్మీలిత అన్నాడు. నాయకుడు చెయ్యి పట్టుకోగానే హర్షపులకిత అయిన నాయిక రతి నిమిత్తం తనకు తానే వస్త్రాల్ని జార్చేసినట్టు ఆకాశం మేఘాల్ని వదిలి నిర్మలమైందట. దర్శయంతి శరణ్యజ్జః అన్నాడు. ప్రియునితో మొట్టమొదటి సంగమంలో యువతులు సిగ్గు వల్ల నిదానంగా, ప్రియుని ప్రోత్సాహం వల్ల తప్పనిసరి తమ జఘనములను కొద్దిగా వెలిచేసినట్టు శరదృతువులో నదులు మెల్లమెల్లగా ఇసుక తిన్నెల్ని బహిర్గతం చేస్తున్నవి అని వ్రాశాడు. ఇవన్నీ అతడు చదివాడు. భోజనం చేసి తాతయ్య నిలువెత్తు పందిరి మంచం మీద దిళ్ళక అనుకుని ఒక్కొక్క తమలపాకు వేసుకుంటూ ఉంటే అతడు చదివి వినిపించేవాడు. కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అయ్యేవి కావు. జఘనం అంటే తెలిసేది, వెలిచేయటం ఎందుకో తెలిసేది కాదు. ఎప్పుడో చివరికి నోరు జారి సత్యభామ స్థనాగ్రం గురించి అడిగి చీవాట్లు తిన్న విషయం విదితమే కదా. ఇప్పుడిక వయసు కూడా దోహదం చేయటం ప్రారంభించింది.
అతడి శరీరం మేఘమై వర్షించటం ప్రారంభమై అప్పటికి 1 రోజులు కావస్తుంది. వాళ్ళు ఆ భాగంలో దిగిన కొన్ని రోజులకి అతడికి ఆమెతో మామూలుగా మాట్లాడే వీలు కలిగింది. చిన్నక్క పక్కింటికి వెళ్ళి కాస్త నెయ్యి తెమ్మని చెప్పింది. గుండెలు వడిగా కొట్టుకుంటూ ఉండగా అతడు గుమ్మంలో అడుగుపెట్టాడు. ఆమె పాదాలకి పసుపు రాసుకుంటుంది. అతన్ని చూసి కుర్చీళ్ళు క్రిందకి వదిలేసి ఏమిటన్నట్టు చూసింది. కొద్దిగా నెయ్యి కావాలంది చిన్నక్క. ఆమె పసుపు గిన్నె పక్కన పెట్టి లోపలికి వెళ్ళి నెయ్యి తీసుకొచ్చి ఇచ్చింది. అతడు అందుకుని వెనుదిరిగి వెళ్ళబోతూ ఉండగా, నత్తిపోయిందన్నావు, మాట ఇంకా తడబడుతూనే ఉందే అన్నది చిరునవ్వుతో. అతడు సిగ్గుపడ్డాడు. ఎలాగో నోరు పెగిల్చుకొని, ఇది సిగ్గు కాదు అన్నాడు. మరేమిటో? బెరుకు. తిరిగి ఆమె నవ్వింది. అతడు గుమ్మం వరకు వెళ్ళి ఆగి ఎన్నాళ్ల నుంచో అది సమస్యగా కొట్టుమిటులాడుతున్నవాడిలా, నేను మిమ్మల్ని నువ్వు అనొచ్చునా అన్నాడు. ఆమె ఊహించని ఈ ప్రశ్నకి విస్తుపోయి అంతలోనే తేరుకుని నవ్వేస్తూ, అలాగే పిలువు. అయినా నువ్వు అసలు ఎప్పుడూ మాట్లాడవు కదా, ఏం పిలుస్తావు అని అడిగింది. తను తక్కువ మాట్లాడతాడన్న విషయం ఈమె గమనిస్తుంది అన్న సంగతి అతడికి సంతోషాన్నిచ్చింది. తల వంచుకొని మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడికి శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉంది. ఆ మరుసటి రోజు ప్రొద్దున ఆమె ముగ్గేస్తూ ఉండగా లేచి దుప్పటి తీసి పక్కన పెట్టి బయటకొచ్చాడు. అలికిడికి ఆమె తల తిప్పి అతన్ని చూసింది. అయితే ఏమీ ఆశ్చర్యపోలేదు. ముగ్గు బావుందా అని అడిగింది జడ వెనక్కి వేసుకుంటూ. రకరకాల కోణాల్లో చూస్తూ ముగ్గుకి మెరుగులు దిద్దడం ప్రారంభించింది. అతడు మెట్ల మీద కూర్చున్నాడు. వేసవి వచ్చినా ఇంకా తెల్లవారుజాము చలి పూర్తిగా లేదు. తూర్పు ఎర్రబారటానికి చాలా సమయం ఉంది. పుట్టి 2 రోజులు కాని లేడిపిల్ల తల్లి పక్కలో ఒద్దిగ్గా పడుకున్నట్టు సృష్టి సుషుప్తావస్థలో ఉంది. దూరంగా వేప చెట్టు మీద ఒక పక్షి నిద్రలోనే రెక్కలొకసారి టపటపా కొట్టుకుని మళ్ళీ పడుకుంది. ఆమె ముగ్గేస్తూ ఉంటే అతడు అలా ఒళ్ళో చేతులు పెట్టుకుని మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉండటం దివ్యమైన దృశ్యం. ఆ తరువాత అలా ఎన్నో రాత్రులు అదేవిధంగా గడిచాయి. ఎక్కువ మాటలు కూడా ఉండేవి కావు. ఆమె ముగ్గు వేయటం పూర్తి చేసి చెవుల మీదకి జారిన ముంగురుల్ని అరచేతి వెనక వైపుతో పైకి తోసుకుంటూ అలసటతో అతడి వైపు చూసి నవ్వేది. అతడు అభినందిస్తున్నట్టు చూసేవాడు. అంతే. ఒకరోజు అతడు రాలేదు. ఆమె కాసింతసేపు అతడి కోసం చూసింది. అతడింకా లేవలేదు. రాత్రంతా నిద్రలేనివాడు తెల్లవారుజామునే ఎలా ఒళ్ళు మరిచి నిద్రపోతాడో అలా పడుకుండిపోయాడు. దానికి కారణముంది. రాత్రంతా చాలాసేపటి వరకు రోదిస్తూనే ఉన్నాడు. అతడిని ఆ సంవత్సరం పరీక్షలకు పంపించనని లెక్కల మాస్టారు ఆ క్రితం రోజే చెప్పాడు. మొదటి రోజు అల్లసాని వారి పద్యం చెప్పి ఆయన వంశగౌరవం మంటగలిపినప్పటి నుంచి ఆ మాస్టారికి మంటగానే ఉంది. అందుకే పుస్తకం తీసుకురాని నెపం మీద వెనక నుంచోబెట్టడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అది పాతబడింది. తను రాగానే సోమయాజీ లేచి వెనక్కు వెళ్ళి నించోటం అతనికి శిక్షగా కాక తనకే అవమానకరంగా ఉన్నట్టు తోచింది. ఎన్ని రోజులు అలా పశువులో నిలబడతావురా వెధవ, సిగ్గులేదు అన్నాడు. సోమయాజీ మాట్లాడలేదు. దాంతో ఆయన అహం దెబ్బతిన్నది. ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతగాడు ఇంతవరకు పాఠ్యపుస్తకాలే కొనలేదు. ఇలాంటి వాళ్ళు మరికొందరుంటే మన స్కూల్ తరఫున వెళ్ళి ఉత్తీర్ణులయ్యే వాళ్ల శాతం తగ్గిపోతుంది. ఇప్పటి వరకు మనకు ఉన్న మంచి పేరు పోతుంది అన్నాడు. పెద్ద పరీక్షలు ఇంత దగ్గరకు వచ్చే వరకు పుస్తకాలే కొనలేదా అంటూ ఆశ్చర్యపోయాడు ఆయన. ఆయన చాలా మంచివాడు, కానీ ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప తనుగా నిర్ణయం తీసుకోడు. క్రింది వాళ్లకే వదిలేస్తాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం మార్చుకోడు. ఇంతలో క్లాస్ టీచర్ అన్నాడు. ఇతడు చేరి 2 నెలలయింది. ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు. మన స్థాయికి అందుకోలేకపోతున్నాడు. ఒక స్కూల్ నుంచి ఇంకొక దానికి వచ్చే వాళ్లతో ఇదే చిక్కు. సంవత్సరం మధ్యలో అందులో పల్లెటూళ్ళ నుంచి వస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అడిగాడు.
మా తాతయ్య చనిపోయాడు సార్. కుటుంబం విచ్ఛిన్నమై ఆ పైన మాట్లాడలేదు. అసలు విచ్ఛిన్నం అన్న మాట ఉపయోగించడానికే అతనికి అదోలా ఉంది. ప్రధానోపాధ్యాయుడికి జాలేసింది. చూడబోయ్, నువ్వు పుస్తకాలు కొనక స్థాయి పెంచుకోకపోతే పరీక్షకు పంపించి ఏమి లాభం? ఇప్పటి వరకు మా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు 100% ఉత్తీర్ణులవుతూ వచ్చారు అన్నాడు. నేను బాగా చదువుతాను మాస్టారు అన్నాడు రుద్ధమైన కంఠంతో. అతనికి ఎన్నో చెప్పాలని ఉంది, చెప్పలేకపోతున్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకుంటే ప్రమాదమని లెక్కల మాస్టారు మధ్యలో కల్పించుకొని, ఏం చదువుతావోయ్, ఏం చదువుతావు? పుస్తకాలు లేకుండా ఇన్నాళ్ళ నుంచి వస్తున్న వాడివి, నీకు చదువు అంటే ఏం లక్ష్యం ఉంటుంది అంటూ ఆయన వైపు తిరిగి, 1-2 రోజుల్లో పుస్తకాలు కొని మన స్థాయికి రాకపోతే అతన్ని పరీక్షలకు పంపొద్దు సార్ అన్నాడు. అలాగే అన్నాడు ప్రధానోపాధ్యాయుడు. ఆయన విజయ గర్వంతో చూస్తూ ఉండగా కళ్ళ నీళ్లతో సోమయాజీ బయటకు వచ్చేశాడు. ఆ రాత్రంతా అతడు ఏడుస్తూనే ఉన్నాడు. అతడు అప్పటి వరకు అనుభవించిన కష్టాలు చిన్నవి, కానీ అది భవిష్యత్తును నాశనం చేసే సమస్య. అసలు ఏం జరుగుతుందో తలుచుకుంటుంటేనే అతడికి దుఃఖం వస్తూ ఉంది. ఇంటికి వచ్చి పుస్తకాలు కావాలన్న సంగతి రంగారావుకు చెప్పాడు. నెలాఖరులో ఎలా కొంటాంరా, తర్వాత చూద్దాంలే. అది కాదు, పుస్తకాలు కానీ తీసుకురాకపోతే అంటూ చెప్పబోయాడు. కానీ రంగారావు పూర్తిగా వినలేదు. అంతకుముందు నెల పల్లె నుంచి సోమయాజీ పోషణ నిమిత్తం పంపిస్తారన్న డబ్బు రాలేదు. అందుకే చిటపటలాడుతున్నాడు. ముందే చెప్పినట్టు అతడు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చి మనిషి. పరీక్షకి పంపించకపోతే వచ్చే ఏడాది వెళ్దూగానిలేవోయ్, ఇప్పుడు మునిగిపోయిందేముంది? అయినా వాళ్ళన్నది నిజమే. 2 నెలల్లో వాళ్లతో పాటు ఎలా అందుకోగలవు? ఈ మాటలతో సోమయాజీ ఆఖరి ఆశ కూడా తెగిపోయింది. అందుకే రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ప్రొద్దున చిన్నక్క మాటలకి తెలివి వచ్చింది. ఏమిట్రా సోము, బారెడు ప్రొద్దెక్కింది, ఇంకా లేవలేదా? అక్కడ పాలైపోతాయిరా, మనం లేవని తెలిస్తే నీళ్లు కలిపేస్తాడు అంటూ మొదలుపెట్టింది. సోమయాజీ అదరాబదరా లేచి పరిగెత్తాడు. చిన్నక్క అరుపుల్నే మందాకిని వింటూనే ఉంది. తెల్లవారుజామున అతడు రానందుకు ఆమె విస్మయం చెందింది. అతడు ఆలస్యంగా లేవటంతో ఒంట్లో బాగాలేదేమో అనుకుంది. అతడు పాల కోసం వెళ్తూ ఉంటే వంటింట్లో పనిచేసుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది. అతడి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఆమెకి కారణం తెలియలేదు. ఆ రోజు అతడు స్కూల్కి వెళ్ళలేదు. వెళ్ళి కూడా లాభం ఏమిటని అనుకున్నాడు. హెడ్ మాస్టర్ గదిలో జరిగిన సంభాషణ అంతా మళ్ళీ తరగతిలో చెప్తాడు లెక్కల మాస్టర్. మళ్ళీ నవ్వులు. 10ంటికి రంగారావు పిల్లలు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళవేమిరా అని చిన్నక్క అడిగింది. అతడేదో గొణిగాడు. ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు మధ్యాహ్నం వరకు అతడు లోపల నుంచి బయటికి రాలేదు. సాయంత్రం అవుతుండగా అతడు పెరట్లో నుంచి వస్తుంటే మందాకిని ఎదురయ్యింది. ఏ అలా ఉన్నావే అని అడిగింది. అతడు మాట్లాడలేదు. ఆమె దగ్గరగా వచ్చి ఏమైంది అంది. ఏం లేదు అనేసి వెళ్ళిపోయాడు. కానీ లోపల ఎక్కువసేపు ఉండలేకపోయాడు. మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలన్న తలపు రెపరెప కొట్టుకోసాగింది. మనసులో బాధ ఎవరికన్నా చెప్తే గానీ ఉండలేని స్థితి. తిరిగి వాళ్ల భాగం వైపు వెళ్ళాడు. అటువైపు తిరిగి ఆమె కిటికీలోంచి బయట వీధిలో ఉన్న కొళాయిని, ప్రక్కనున్న బిందెని చూస్తూ కాగితం మీద గీస్తూ ఉంది. నీడ పట్టంతో వెనక్కి తిరిగి, రారా ఇదిగో చూడు, చాలా కాలం తర్వాత మళ్ళీ గీట మొదలుపెట్టాను, ఎలా ఉంది అన్నది. నిజానికి అది చాలా తొందరగా గీసింది అయినా బయటి దృశ్యం యథాతథంగా ముద్రించబడి ఉంది. మామూలు సమయంలో అయితే అతడు విప్పారిన కళ్ళతో చూసేవాడే కానీ ప్రస్తుతం అతడు తన సమస్యతోనే సతమతమవుతున్నాడు. ప్రేమ గాని, సౌందర్యం గాని, కోరిక గాని, ఈ ప్రపంచంలో ఏది గాని అతడికి తన చదువు కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వలేవు. ఆ విషయం మాత్రం నిజం. అతడి గమ్యం వేరు. అంతవరకు వస్తే ఎదురుగా ఉన్న ఆమె కూడా అతడి దృష్టి పథంలో ప్రస్తుతం లేదు. అతడి ఊహల్లో ఇప్పుడు ఒక కుర్రవాడు భుజానికి చేతి సంచి తగిలించుకొని క్లాసు గదిలోంచి బయటకి తోసివేయబడుతున్నాడు. అదే దృశ్యం కనులు మూసుకున్నా తెరిచినా కనబడుతూ ఉంది. అంతలో ఆమె నిష్ఠూరంగా అన్నది, ఇదేమిటి, ఇంత మంచి బొమ్మ వేసి చూపించినా ఏమీ అనవు అని కాగితం
పక్కన బల్ల మీద పెట్టి వెనుదిరుగుతూ అతడు ఇంకా మౌనంగానే ఉండడం చూసి, పొద్దున్నే అడుగుదామనుకున్నాను, ఏ ఒంట్లో బాగోలేదా అంది. అతడు దానికి కూడా సమాధానం చెప్పకపోయేసరికి నుదుటి మీద చేయి వేసి, చల్లగానే ఉందే అంది. అదే ఆమె అతడిని మొదటిసారి స్పృశించటం. దిగంతాల మందహాస మల్లీ నవలతాంతాల మాలికలల్లి దయా శిశిర సుధాభరిత కటాక్షేక్షణముల జల్లి నారు పోసిన ముంగిట్లో, గన్నేరు పూసిన వాకిట్లో, పన్నీరు చల్లిన లోగిట్లో ఇంపై, కృష్ణశాస్త్రి కలంలో ఇంకై, సొంపై, పులకరింపై, ఆ పలకరింపు జలదరింపై ఒళ్ళంతా పాకింది. జరిగింది అతడు చెప్పాడు. అప్పుడు మా నాయనగారి తాతగారు, అంటే మా ముత్తాతగారు అన్నమాట, ఆయన తుపాకీ పట్టుకొని నిల్చున్నారట. బహుశా ఆయన అక్కడున్నాడని తెలుసుకుందో ఏమో, పులి ఆ ఛాయలకే రాలేదట. రాత్రంతా చెప్పుకుపోతున్న లెక్కల మాస్టారు ఆగాడు. సోమయాజీ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. క్లాసు మొదలై 5 నిమిషాలు గడిచింది. ఇప్పుడా మహాశయ మీరు రావటం? 5 నిమిషాల ముందే వచ్చారు మాస్టారు. 10 నిమిషాలు పెద్ద మాస్టర్ ఆప్ చేశారు. వెరసి 5 నిమిషాలు ఆలస్యమైంది. వెనుక బెంచీల్లో ఎవరో కిసుక్కున నవ్వారు. మాస్టారి మొహం ఎర్రబడింది. నవ్వినవాణ్ణి ఏమీ చేయలేక ఆ కోపం సోమయాజీ మీద చూపిస్తూ, ఈ సంవత్సరం ఎలాగూ వద్దనుకున్నాంగా, మళ్ళీ ఎందుకొచ్చారు అన్నాడు వెటకారంగా. పుస్తకం తెచ్చాను మాస్టారు, ఆ విషయం మాట్లాడుతూ ఉంటేనే ఆలస్యమైంది అన్నాడు అమాయకంగా. గాని ఆ అమాయకత్వం వెనకాల ఈ విషయం పెద్దాయంతో మాట్లాడేశాను సుమా అన్న సూచన ఉంది. పుస్తకం తెచ్చాను మాస్టారు, ఆ విషయం మాట్లాడుతూ ఉంటేనే ఆలస్యమైంది అన్నాడు అమాయకంగా. కానీ ఆ అమాయకత్వం వెనకాల ఈ విషయం పెద్దాయంతో మాట్లాడేశాను సుమా అన్న సూచన ఉంది. అతడంత తాపీగా అలా అనేసరికి లెక్కల మాస్టర్కి మతిపోయి మరింత కోపం హెచ్చింది. కానీ అతడి తరగతి వాచకాలు కానీ గణితాలు కానీ లేకపోవడంతో తనని ఆట పట్టిస్తున్నాడేమో అనుకుని, ఏదిరా పుస్తకం అని గద్దించాడు. సోమయాజీ తాపీగా లోపలికొచ్చి చేతిలో పుస్తకం బల్ల మీద పడేశాడు. కాస్త నిర్లక్ష్యంగా విసరడం వల్ల అది పడగానే బల్ల మీద చక్రంలా తిరిగింది. అంత పొడుగ్గా ఉన్న పుస్తకం అదేమిటా అని ఆయన తీసి చూశాడు. మధ్యకి కుట్టి ఉన్న తెల్ల కాగితాల పుస్తకం మీద గణిత శాస్త్రం మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు ఎవరో ఇద్దరు రాత్రంతా కూర్చుని ప్రింట్ పుస్తకాన్ని యథాతథంగా తిరిగి వ్రాసినట్టు ఉంది. అందులో ఒక చేతి వ్రాత స్త్రీదిలా ఉంది. సురభి కంపెనీ వాళ్ళు విరివిగా నాటకాలాడే రోజులవి. ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలోనే డేరాలు దింపి పల్లెలో ఆడుతున్నారు. రంగారావు పెద్దన్న గారికి నాటకాల పిచ్చుంది. ఆయన యవ్వనంలో ఉండగా ఒక నటీమణిని కొంతకాలం చేరదీశాడు. తరువాత భార్య తరఫు బంధువులు వచ్చి నిలదీశాక ఆవిడతో పాటు నాటకాలని వదిలేశాడు. ఆడడం అంటే వదిలేశాడు కానీ, అదే నాటకాలు వేయడం అంటే వదిలేశాడు కానీ చూడటం వదిలేయలేదు. ఇప్పటికీ మంచి నాటకం ఎక్కడున్నా వెళ్తాడు. అయితే అతడితో ఒక చిక్కున్నది, తోడు కావాలి. ఈసారి సురభి నాటకానికి సోమయాజిని తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో నాటకాలు రాత్రి 10ంటికి మొదలయ్యేవి. పూర్తయ్యేసరికి 3 కొట్టేది. జనాలు బళ్ళ మీద గడ్డివామి ప్రక్కన పడుకుని నిద్రపోయేవాళ్ళు. పిల్లలైతే మొదటి 4 వరుసల్లో కూర్చుని మొదటి రంగం కాగానే ఒకరి మీద ఒకరు పడి అలాగే పడుకుని నిద్రపోయేవాళ్ళు. చాలామంది నాటకం పూర్తి కాగానే బళ్ళ మీద బయలుదేరి పొలం పనుల సమయానికి సొంత ఊరు చేరుకునేవాళ్ళు. నాటకం దళం వచ్చిందంటే ఊరంతా హుషారే. అప్పుడప్పుడు సర్కస్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడైతే ఇక గోల చెప్పనక్కర్లేదు. ఒంటెను చూశామని ఒకడు, ఏనుగు స్నానం చేయటం చూశామని ఒకడు, ఒక కుర్రవాడు ధైర్యం చేసి వెళ్ళి సింహాలని గుండ్రంగా నిలబెట్టి నమస్కారం చేయించే రింగ్ మాస్టర్తో మీరే ఊరు నుంచి వచ్చారని అడిగి సమాధానం పొందినందుకు
సంవత్సరం పాటు వాడిని ఆ గ్రామంలో అందరూ గొప్పగా చూశారు. సర్కస్ వాడితో మాట్లాడిన వాడితో మాట్లాడి స్నేహం చేసుకునే నిమిత్తం కుర్రవాళ్లంతా తహతహలాడారు. ఇలా ఉండేవి అక్కడి ప్రదర్శనలు. అయితే యువకులకు మాత్రం ఈ సర్కసులు నాటకాలు కన్నా జాతరలు వస్తేనే ఎక్కువ హుషారు. దానికి వారికున్న కారణాలు వేరే. ఏది ఏమైతేనే 8:30కి బావమరుదులిద్దరూ సైకిల్ వేసుకుని బయలుదేరారు. దాదాపు గంట ప్రయాణం. మధ్యలో కృష్ణరాయపురం దగ్గర 2 మిఠాయి కిళ్ళీలు కట్టించాడు. ఆయన సోమయాజికి ఒకటిచ్చి బలవంతాన వేయించాడు. వాళ్ళు పల్లెకి చేరుకునేసరికి 10 కావస్తుంది. తరువాత పావు గంటకి నాటకం మొదలైంది. కృష్ణుడు అదృశ్యమవటం, నారదుడు మేఘాల్లోంచి దిగిరావటం అద్భుతంగా ఉండి అందరూ చప్పట్లు కొట్టారు. సోమయాజి బావగారికైతే పాత నాటకాల మిత్రులు దొరికారు. ఇక అప్పటి కబుర్లు ఎప్పటికీ తేలలేదు. నాటకం పూర్తయ్యాక పాత మిత్రుల్ని వదలలేక ప్రొద్దున్నే వెళ్దాం లేరా అన్నాడు. అవును, ఇంత రాత్రిపూట సైకిల్ మీద అంత దూర ప్రయాణం మంచిది కాదు అని మిత్రులు ఒత్తాసు పలికారు. సోమయాజి గుండెల్లో రాయి పడింది. పాత మిత్రులు సంభాషణలో పడ్డారు. అతడు కాసేపు అటు ఇటు తచ్చాడాడు. బావగారు అరుగు మీదున్న పాత మంచం చూపించి, అక్కడ పడుకోరా, ప్రొద్దున్న లేపుతాలే అన్నాడు. కాదు, నేను వెళ్తాను తడపటాయిస్తూ అన్నాడు సోమయాజి. ఇంత రాత్రా? నాటకం చూడటానికి మా స్నేహితులు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్దాం అంటున్నారు అని అబద్ధమాడాడు చప్పున. సర్లే వెళ్ళైతే. విడుదలైన ఖైదీలా సోమయాజి బయటకొచ్చాడు. రాత్రి 3 అయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. వెళ్ళవలసిన తన ఊరు 10 మైళ్ళ దూరంలో ఉంది. నడవటం మొదలుపెట్టాడు. సమయం గుర్తొచ్చి పరిగెత్తాడు. అలసటొచ్చినప్పుడు ఆగాడు. మళ్ళీ నడిచాడు. బలంగా ఊపిరి తీసుకుని తిరిగి పరిగెత్తాడు. సమయం ఎంతయిందో తెలీదు. ఆలస్యం అవుతానేమో అన్న భయం ఒకవైపు. ఇంటికి చేరుకునేసరికి తెలతెలవారుతుంది. తలుపును ఇంకా మూసి ఉండడం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా అనుకున్నాడు. కష్టానికి ఫలితం దక్కింది. అంతలో మందాకిని తలుపు తీసుకుని మామూలుగా బయటకొచ్చింది. ప్రతిరోజులాగే అతడు కూడా మెట్ల మీద కూర్చుని ఆమె ముగ్గేయటం చూస్తూ మాట్లాడసాగాడు. తను రొప్పటం ఆమె గుర్తించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ. ప్రేమను రుచి చూడకుండానే పెళ్లాడిన వారి సంగతి వదిలేసి, జీవితంలో ఒక్కసారైనా ప్రేమించిన వారి సంగతి తీసుకుంటే, ఆ తొలి ప్రేమ ఇంత బలంగా ఉండకపోతే, ఇంత బలీయమైన సంఘటన ఒకటన్నా ఉండకపోతే అది తొలి ప్రేమ కాదు, భ్రమ. ప్రేమ అనే భ్రమ. ఇది ఇక్కడితో ఆగలేదు. రంగారావు పెద్దన్న గారు మరుసటి రోజు ప్రొద్దున వచ్చి నాటకం గురించి రకరకాల విశ్లేషణాలతో చెప్పాడు. దానితో ఉత్సాహం వచ్చి మందాకిని ఆమె భర్త, ఈరోజు మనం వెళ్దామా అని అడిగాడు. అతడు సాధారణంగా ఎప్పుడూ అలా అడగడు. మందాకిని ఉత్సాహంగా అలాగే అంది. కానీ అంత దూరం ఎలా వెళ్దాం? జట్కా మాట్లాడుకుందాం, రాను పోను. ఆ సాయంత్రం 6ంటికి ఆమె తయారు కావచ్చింది. బొట్టు పెట్టుకుంటుంటే సోమయాజి మౌనంగా నిలబడున్నాడు. ఆమె కాటుకు దిద్దుకుంటూ, ఏంటి ఈవేళ అదోలా ఉన్నావు అంది. ఏం లేదన్నాడు. చాలామంది ఆడవాళ్లలా కాటుక అంటిన వేలిని అద్దం పక్క గోడకు వ్రాసేయకుండా ఆమె గుడ్డతో అద్దుకుంటూ, ఏం లేకపోవడం ఏమిటి, ప్రపంచాన్ని పోగొట్టుకున్న వాడి ఫోజులో ఉంటేను అంటూ నవ్వింది. ఈరోజు నువ్వు వెళ్ళొద్దు. ఉన్నట్టుండి అతడు అలా అనేసరికి ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. తల తిప్పి చూస్తూ విన్నది అర్థం కాక, ఏమిటి అంది. అతడు తిరిగి మాట్లాడలేదు. ఏమన్నావు ఇప్పుడు అని అడిగింది. ఏమంటాడు? నువ్వు ఇంకొకరితో మాట్లాడితేనే నా మనసు విలవిలలాడుతుందని చెప్తాడా? నువ్వు ఇంకొకరితో ఉన్నప్పుడు, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, నువ్వు వాళ్ళతో మామూలుగా నవ్వినా కూడా నేనది భరించలేనని చెప్తాడా? ఏదీ చెప్పలేడు. అందుకే మళ్ళీ ఎప్పుడొస్తారు అని మాట మార్చి అడిగాడు. అర్ధరాత్రికి తిరుగు ప్రయాణం ప్రమాదం అంటున్నారు. అందుకని రేపొద్దునే.
అంతలో ఆమె భర్త వచ్చి తొందరగా అని హడావుడి చేశాడు. అతడితో సోమయాజికి చనువు లేదు, కాస్త జంకు. అంటే భయం కాదు, మాటల్లో చెప్పలేని దూరం. అరగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. శూన్యం మిగిలింది. ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఒంటరిగా దిగులుగా అలా ఉండిపోయాడు. ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. మధ్యలో గోడ ఉంది, అయితేనే పక్క గదిలో ఆమె లేదు అన్న భావం చాలు నిద్ర పారద్రోలడానికి. వెళ్ళిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకుని ఏ అర్ధరాత్రో తిరిగి వచ్చేస్తారేమోనని రాత్రంతా చూశాడు. గుటక పడని అనుభూతి. కృష్ణరాయపురం దగ్గర ఆమె భర్త ఆమెకు కిళ్ళి కొనిచ్చినట్టు, నవ్వుతూ మాట్లాడినట్టు, వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు. ప్రొద్దున 7 జట్కా తిరిగి వచ్చే వరకు అతడు ఈ వ్యధతోనే కొట్టుమిట్టులాడాడు. 2 రోజులకు గాని పూర్తిగా తేరుకోలేదు. ఆ తర్వాత చిన్న పరీక్షలు ప్రారంభమయ్యాయి. పెద్ద పరీక్షలకు వెళ్ళబోయే వాళ్ళని తప్ప సాధారణంగా ఎవరిని ఆపరు. సోమయాజికి కూడా 40-50 వచ్చినాయి. తీసుకొచ్చి మందాకినికి చూపించాడు. నీ మీద చనువు లేదు కానీ, లేకపోతే ఏం చేసి ఉండేదాన్నో తెలుసా? ఏం చేసి ఉండేదానివి? నవ్వుతూ తలెగరేసి అడిగాడు. చెంప పగలగొట్టి ఉండేదాన్ని. ఉప్పు పాతర వేయించేదాన్ని. కంచీతో కొట్టినట్లయి నవ్వు మాయమైంది. చేతిలో కాగితం అతడి మీదకి విసురు కొడుతూ, సిగ్గులేదు? పేరు సోమయాజి, పైగా ఏకసంథాగ్రాహి, మార్కులు మాత్రం 40 దాటం అంది. అతడి ముఖం వివరణమైంది. ఆమె ముఖం రుధిర వర్ణపు సూర్యుడిలా ఉంది. తర్జన చూపిస్తూ, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమేస్తుంది. చదువుకునేవాడికి చదువు తప్ప మరే వ్యాపకం ఉంటుంది? అలాంటి చదువులోనే ఇంత నిరర్ధకమైన వాడివి, ఇక జీవితంలో ఏం రాణిస్తావు? ఛీ, నీకోసమా నేను రాత్రంతా కూర్చొని వేళ్ళు అరిగిపోయేలా టెక్స్ట్ బుక్స్ రాసింది? నీ భావి కోసమా వెనెల్లో కూర్చొని నేను ఎన్నెన్నో ఆలోచించింది? నాకే సిగ్గేస్తుంది. వెళ్ళు. తెల్లవారుజామున ఆడాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం మానేసి ఇప్పటినుంచైనా చదవటం ప్రారంభించు. మానసికంగా అంత దెబ్బ అప్పుడెప్పుడు తినలేదు. శారీరకంగా అతడి తాతయ్య ఒక్కసారి అతడిని కొట్టాడు. ఒకసారి లెక్కల్లో 100కి 96 వచ్చినప్పుడు ఉరుకులు పరుగులు మీద వచ్చి ఆనందంగా చెప్పాడు. మంచిదిరా అబ్బాయి, మొదటి మార్కు నీదేనా? కాదు తాతయ్య, కరణంగారి అబ్బాయికి వచ్చింది. అతడి మాట పూర్తి కాలేదు. చెంప చెళ్ళుమంది. ఆ వేగానికి వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు. అప్పటికే చెంప వాచిపోయింది. తాతయ్య అంత ఉగ్రుడవటం జన్మలో చూడలేదు. నా మనవడున్న తరగతిలో మొదటి మార్కు ఇంకొకడికి వచ్చి ఆ సంబరం ఇంకో ఇంటిలో జరుగుతుందా? ఆవేశంతో రుప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తాతయ్య సంగతి వేరు. సర్వాధికారాలు ఉన్నవాడు. ఈమెకేం అధికారం ఉన్నది? అసలు తను కాబట్టి ఇన్ని మార్కులైనా వచ్చినాయి. పాఠ్యపుస్తకాలు కూడా లేకుండా 2 నెలల్లో 40-50 రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది గుర్తించకుండా ఇన్ని మాటలంటుందే. అతడికి కోపం వచ్చింది, కానీ ఉక్రోషం కూడా. విరక్తిగా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. చిన్నక్క లోపలెక్కడో పనిచేసుకుంటూ ఉంది. కొంచెం ఇక సాయం పట్టు, ఇది సాయం పట్టు, నా ఒక్కదానికి దింపటం చేత కావటం లేదు అన్న మాటలు వినిపించి తల తిప్పి చూశాడు. అటక దగ్గరికి బల్ల లాక్కుని దాని మీద నిలబడి ఉంది వైదేహి. చేతులు పైకెత్తి పైనుంచి ఆవకాయ జాడి దింపటానికి ప్రయత్నిస్తుంది. ఆమె నిలబడి ఉన్న భంగిమ ఎవరినైనా చెలింపజేస్తుంది. అతడు దగ్గరికెళ్ళి ఆమె దిగుతుందేమో అని చూశాడు, కానీ అతడికి ఒక్కడికి సాధ్యం కాదన్నట్టు ఆమె అలాగే నిలబడింది. అతడు బల్ల ఎక్కాడు. చెరో వైపున ఇద్దరూ చేతులు వేసి దింపటానికి ప్రయత్నించారు. ఆమె వైపు నుంచి ఎంతకీ జాడి లేవకపోయేసరికి అతడు ఆమె వైపు చూశాడు. పెదాలు బిగించి నవ్వుతుంది. అప్పుడే అతడికి తెలిసింది ఆమె శరీరం తాలూకు ముఖ్యమైన అవయవాలన్నీ తనకు తగులుతున్నాయని. అప్రయత్నంగా కాస్త దగ్గరికి జరిగాడు. ఇంతలో ఆమె రహస్యంగా చెప్పింది, రాత్రి రమణి పెళ్ళికి పక్క వీధికి అందరూ వెళ్తున్నారు. పరీక్షలని నేను ఉండిపోతాను, నువ్వు ఆగిపో అని. ఈ రాత్రి 2ంటికి పెళ్ళి అంది.
మామూలు సమయాల్లో అయితే తటపటాయించేవాడే, యుక్తాయుక్తాలు కూడా ఆలోచించేవాడేమో కానీ ఇప్పుడు మందాకిని మీద కసిగా ఉంది. తల ఊపాడు, సరే అన్నట్టు. రాత్రి 10 అయింది. చిన్నక్క వాళ్ళందరూ భోజనానికి అక్కడికే వెళ్ళారు. మందాకిని కూడా. పరీక్షలని చెప్పి వైదేహి ఉండిపోయింది ముందనుకున్నట్టే. రాజా కూడా వెళ్ళలేదు. కానీ అతడు 10 నిద్రపోయాడు. రంగారావు 11కి ఇంటికొచ్చాడు. అందరూ ఏర్రా అని అడిగాడు. పెళ్ళికి వెళ్ళారని చెప్తే నాలిక ఖర్చుకొని, హరే నన్ను రమ్మని చెప్పారే అని సోమయాజి వైపు తిరిగి, నువ్వు రారా అన్నాడు. కొంచెం తటపటాయించి అతడు బయలుదేరాడు. లైటు వెలుతురులో పుస్తకం చదువుతున్న వైదేహి మొహంలో ఏ భావము కనపడలేదు. తల ఎత్తి కూడా చూడలేదు. వీళ్ళు వెళ్ళేసరికి ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ ఆవరణలోకి ప్రవేశించగానే సోమయాజి ఆశ్చర్యపోయాడు. అతడి మనసులో ప్రవేశించిన ఒకే ఒక్క ప్రశ్న, ఇదేం పెళ్ళి అని. 20 గజాల షామియానా వేశారు. మేకులు దిగ్గొట్టి తాళ్ళు కట్టారు. ఓ 50 రేకుల కుర్చీలు వేశారు. అరుగు మీద మండపం వెలవెలబోతూ ఉంది. అందరూ ఇంకా తిండి యావలోనే ఉన్నారు. కంచాలు పట్టుకొని నిలబడి తింటున్నారు. కొంతమంది బల్ల దగ్గర తిండి లాక్కోవడం కోసం గుంపుగా చేరారు. పెళ్ళికి కావాల్సింది ఒక ముఖ్యమైనది అక్కడ లేదు, కళ, పెళ్ళి కళ. తమ ఇంట్లో జరిగిన ఆఖరి పెళ్ళి పెద్దక్క చిన్న కూతురుది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది. 10 రోజుల ముందే హడావుడి మొదలయ్యేది. పాలు పితికేవాడికి కూడా హడావుడే. గుమ్మాలకి మామిడాకుల తోరణాలు, ముంగిట్లో ముగ్గుల ఆభరణాలు. ఇక ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. చేతి నిండా పనే. కందులు, పసుపు, మినుములు, దంపుళ్ళు, జల్లెళ్ళు, కబుర్లు, కాకరకాయలు, గుమ్మడికాయ వండొద్దని సరసాలాడే బావగారులు, బజార్లో మంచి ఆనపకాయలే దొరకలేదని ఎదురు దెబ్బతీసే మరదళ్ళు, బజార్లో మంచి ఆనపకాయలే దొరకటం లేదని ఎదురు దెబ్బతీసే మరదళ్ళు. మనసుల్లో కల్మషం ఉండేది కాదు కాబట్టి హాయిగా మాట్లాడుకునేవాళ్ళు. ఇక పిల్లల సంగతే అయితే చెప్పనే అక్కర్లేదు. కొబ్బరాకులు కట్టిన స్తంభాల చుట్టూ పరుగులతో ఆటలు. ఎంత వాడివైపోయావురా వెంకట్రావు అని కళ్ళు పెద్దవి చేసుకుని చూసే బామ్మలు, ఏమే ఇంకా ఏ విశేషము లేదా అని మనవరాల్ని పలకరించే అమ్మమ్మలు. ఏరి వీళ్ళంతా పెళ్ళికి 2 రోజుల ముందరే గదిలో చేరి పేకాట మొదలుపెట్టే పెద్దన్నయ్యలు, చుట్ట కాలుస్తూ పెళ్లి పందిరి క్రింద కూర్చుని తమ పరిధిలో రాజకీయాలు చర్చించే పెద్ద మావయ్యలు. ఏరి వీళ్ళంతా. పల్లకి ఎలాగూ లేదు. 3 రోజుల ముందే మ్రోగవలసిన మంగళవాద్యాలేవి? జీవితపు ఒక అపూర్వమైన అనుభూతిని పదిలంగా దాచుకోవటానికి పెళ్లి కూతురికి కొడుక్కి మనం ఇస్తున్న అనుభవం ఏమిటి? ఇదేనా? వెలిసిపోయిన షామియానా, మంత్రాలు మర్చిపోయిన బ్రాహ్మడు. అసలు ఇది మాత్రం ఎందుకు? ఒక కాగితం మీద ఇద్దరికీ పెళ్లి జరిగినట్టు వ్రాసిస్తే పోలా? ఏమో, ఇంకొన్నాళ్ళకి అదే జరుగుతుందేమో. ఈ యాంత్రికమైన జీవితంలో ఈ మాత్రం సమయం కూడా వృధాపరచడం ఎందుకని మనిషి అనుకున్న రోజు. పెళ్లి లేకుండా కేవలం కలిసి ఉండటమే జరుగుతుందేమో. అతడి మనసు వికలమైంది. అక్కడ ఉండలేకపోయాడు. ఇంటికి తిరిగొచ్చాడు. చిత్రం ఏమిటంటే ఇల్లు చేరుకునే వరకు అతడికి వైదేహి సంగతే గుర్తులేదు. అతడిని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. అతడు అనుభవం కోసం తహతహలాడటం లేదు. వయసుకి మనసుకి మధ్య కొట్టుమిట్టులాడుతున్నాడు. తనకేది కావాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. సంప్రదాయానికి ఆధునిక సంస్కృతికి మధ్య కాలి బంతి అవుతున్నాడు. తలుపు కొట్టిన సోమయాజిని చూసి వైదేహి నవ్వింది. ఇక రావేమో అనుకున్నాను అంది. అతడు మాట్లాడలేదు. పెళ్ళి మొదలైందా? ఇంకా 1 గంట పడుతుందనుకుంటాను. కొంచెం నిశ్శబ్దం. అతడేమైనా అంటాడేమో అనుకుంది. అతడు మాట్లాడకపోయేసరికి తనే పెరట్లో కూర్చుందామా అంది. మగవాడు స్త్రీలా బిడియపడితే స్త్రీ మగవాడవుతుంది. అతడు అన్యమనస్కుడై కూర్చున్నాడు. మనసు ఇక్కడ లేదు. ఏదో వ్యధ. రసాస్వాదన సమయంలో కూడా వ్యధ ఉంటుందా? తనకు తాను ప్రేక్షకుడైతే ఉంటుంది. ఆ ప్రేక్షకుడు బయటివారికి కనపడడు. తనకే కనపడతాడు. అంతర్చక్షు అవుతాడు.
ఎప్పుడూ నువ్వు అదోలా ఉంటావే. ఎలా ఉంటాను? ఏదో పోగొట్టుకున్నవాడిలా. అతడు జవాబు చెప్పలేదు. నీకు జ్యోతిష్యం వచ్చా? రాదు. ఛీ, నీకు అసలు ఏమీ తెలీదు. ఏం తెలీదు? అమ్మాయిలతో ఏం మాట్లాడాలో తెలీదు. ఏవైనా కబుర్లు చెప్పు. ఏం చెప్పను? అది కూడా నేనే చెప్పాలా? అయితే చెప్తాను, వింటావా? ఏం చెప్పను? శ్రీహర్ష నైషధం గురించి చెప్పనా? బాబోయ్, పురాణాలొద్దు. మరేం చెప్పను? శృంగారం గురించి చెప్పు. పెద్దమామయ్య పాడించేవాడు, ఆ పాట చెప్పనా? జానపదం చెప్పు. చందమామోయ్ చందమామ, చందమామోయ్ చందమామ, వాడి పిక్కలు సన్నో మావో మామ, వాడి భుజమే ఉన్నది భూచక్ర గొంగళి మావో మామ, అది 10 గళ్ళు భూమిపై పరచిన చాలమ్మ మావో మామ, నడుంకాడ ఉన్నది పచ్చల పిడిబాకు మావో మామ, అది ఎదలోన ఒకసారి నాటిన చాలమ్మ మావో మామ. వైదేహి పడి పడి నవ్వింది. అతడి చేతిని చేతిలోకి తీసుకుంటూ, అమ్మో, ఏమో అనుకున్నాను, చాలా తెలిసే అంది. అతడి కడుపులోంచి సన్నటి నొప్పి గుండెల్లోకి ఎగజిమ్మింది. క్షణంసేపే. అంతలో సర్దుకుంది. అతడు నవ్వాడు. నిజానికి అందులో అంత నవ్వొచ్చేదేముందో అతడికి తెలియదు. ఏదో ఉందని తెలుసంతే. ఆమెతో మాట్లాడాలంటే ఆ స్థాయికి దిగి మాట్లాడాలని మాత్రం తెలిసింది. శ్రీనాథుడి గురించి, శ్రీహర్ష నైషధం గురించి మాత్రమే కాదు. శ్రీహర్ష నైషధం గురించి మాత్రం కాదు, ఆ స్థాయికి దిగి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది. అయినా ఆమెని వదులుకోవాలని లేదు. చీకటి రాత్రి, ఆమె సామీప్యం వయసుకు మాత్రమే తెలిసిన ఏదో సంతృప్తిని ఇస్తుంది. అది మనసుకు తెలియటం లేదు. నిజంగా నీకు జ్యోతిష్యం తెలీదా? అయితే నేనే చెప్తాను, చెయ్యివ్వు అంటూ చొరవగా అతడి చెయ్యి తీసుకుని ఒడిలో పెట్టుకుని నవ్వుతూ అతడి వైపు చూసింది. అతడి ఒళ్ళంతా చెమటలు పట్టింది. శరీరం సన్నగా వణుకుతుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా పెళ్లి వారింటి నుంచి వాద్యధ్వని వినిపిస్తుంది. అంతే, రాజా ఎక్కడో నిద్రపోతున్నాడు. ఆమె పరికిణి మెత్తదనం అరచేతి వెనక వైపు నున్నగా తగులుతుంది. ఆ క్షణం అతడు అంతా మర్చిపోయాడు. వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణించినట్టు అన్నాడు కవి. అతడి తెలియనితనం ఆమెకి హుషారునిస్తుంది. నీ చేతులు ఇంత బలంగా ఎలా ఉంటాయబ్బా? ఆమె అతడి చేతిని చెంప కానించుకుంది. అప్పుడే వచ్చింది నొప్పి, బాణం వదిలినట్టు. కడుపులోంచి గుండెల్లోకి పాకింది. అమ్మా అనుకుంటూ ముందుకు వంగాడు. ఏమైంది? కడుపులో నొప్పి. ఆమె కంగారు పడింది. ఈ సమయంలో ఇలాంటి ఉపద్రవం తెచ్చిపెట్టినందుకు అతడి వైపు విసుగ్గా చూసి, వాముతేనా అని అడిగింది. వద్దు, అదే తగ్గిపోతుంది కడుపు పట్టుకొని అన్నాడు. మరింకా ఏమి చేయాలో తోచనట్టు అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. అతడు మెలికలు తిరుగుతున్నాడు. ఆమెకు భయం వేసింది. అంతలో దూరంగా ఎవరో వస్తున్న ధ్వని. ఆమె లేచి నిలబడింది. నువ్వు వెళ్ళు వైదేహి, ఇది మామూలే, కాసేపటికి అదే తగ్గిపోతుందిలే, పళ్ళ మధ్య బాధని నొక్కి పడుతూ అన్నాడు. ఆమె ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టు, ఎవరో వస్తున్నట్టున్నారు, మరీ అవసరమైతే పిలు అనేసి వెళ్ళిపోయింది. బాధ తోడుగా అతడొక్కడే మిగిలాడు. ఇంతకు ముందెన్నడూ ఇంత నొప్పి రాలేదు. కళ్ళు మస్కలు కంపుతున్నాయి. పూర్వం అయితే పెరట్లో అదే రాయి మీద కూర్చొని తనను తానే ఓదార్చుకునేవాడు. ఇప్పుడిక ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. అతడికి దుఃఖం వస్తుంది. ఆపుకోగలగడానికి అతడి వయసు ఎంతని? అంతలో కెరటంలా మళ్ళీ నొప్పొచ్చింది. ముందుకు తూలాడు. అప్పుడే ఒక చెయ్యి వచ్చి అతడిని పడకుండా ఆపింది. విశ్వాన్ని సాకిన చెయ్యి, ప్రపంచాన్ని శాసించే చెయ్యి, కరుణని వర్షించే కళ్ళు, దయ నిండిన స్పర్శ. అతడు తల ఎత్తి చూశాడు. నొప్పి వలన వచ్చిన నీటితో కనుచూపు మసకబారింది. నొప్పి వలన వచ్చిన కన్నీటితో
కనుచూపు మసకబారింది. అయినా చూపుని పోల్చుకోగలిగాడు. అతడి పెదాలు కదిలి ఏదో సంశయాన్ని వెలిబుచ్చబోయినాయి. అవసరమైనప్పుడు ప్రేమ ప్రదర్శించడం కోసం ప్రపంచాన్నన్నా ఎదిరించాలన్నట్టు ఆమె వేళ్లు అతడిని సుతారంగా ఆపినాయి. చేతులు తలని దయగా ఒళ్ళోకి తీసుకున్నాయి. పెరట్లో అక్కడే అలాగే ప్రపంచాన్ని జయించినంత నిర్భీతి, నిశ్చింత. పురుషుడు మరీ ఏకాకి అయినప్పుడు తనను తాను దాచుకొని ఓదార్చుకోవటానికి స్త్రీ చీర చెరుగు ముడతల్ని సృష్టించాడనుకుంటా దేవుడు. బాధల నుంచి, ఈ ప్రపంచపు సంకీర్ణ ధ్వనుల నుంచి, కదిలే నాచు మొక్కల్లాంటి ఆలోచనల నుంచి విముక్తి. ఓ స్త్రీ, నువ్వు తల్లివా, చెల్లివా, అక్కవా, ప్రేయసివా, ఎవరైతేనే నాకీ మాత్రం ఓదార్పు, చేయూత ఇవ్వు చాలు. నా ఊపిరితో ప్రపంచాన్ని నింపుతాను. వెలిగే నా వేళ్ల కురవొత్తులతో ఈ తిమిశ్రాంధకారాన్ని పారద్రోలుతాను. ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి? ఈ మధ్య అప్పుడప్పుడు. మరి మందు వేసుకోలేదా? అతడికి తన బావుగారు చేసిన పని గుర్తొచ్చింది. కడుపు నొప్పి మాత్రలకు బదులు చౌక రకం తలనొప్పి మాత్రలు తెచ్చి ఇవ్వటం గురించి ఆమెకి చెప్పాడు. ఆమె స్తబ్దురాలై విన్నది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. మరి 4 రోజులు గడిచినాయి. దమయంతి వెళ్ళిపోయాక చిన్నక్కకి విసుగు ఎక్కువైంది. పని ఎక్కువ అవటంతో ప్రతి చిన్నదానికి చిరాకు పడసాగింది. సోమయాజీ స్కూల్ నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యేది. అప్పటి వరకు ఇంటెడు చాకిరీ చేసి ఆవిడ వసారలో చాప వేసుకుని కునుకు తీసేది. అతడే వంటింట్లోకి వెళ్ళి తన అదృష్టాన్ని పరిశీలించుకునేవాడు. ఒక్కోరోజు బాగానే ఉండేది. ఒక్కొక్క రోజు మాత్రం 4-5 గరిటెల కన్నా ఎక్కువ అన్నం ఉండేది కాదు. ఆ రోజు మరీ తక్కువ ఉంది. నిజానికి ఆ రోజు అతడు చాలా ఆకలి మీదున్నాడు. దాదాపు ఖాళీగా ఉన్న గిన్నెను చూస్తే కాలితో తన్నాలన్నంత ఉక్రోషం వచ్చింది. నిస్సహాయతతో కూడిన దుఃఖం వచ్చింది. అన్నం తినకుండా బయటకు వచ్చేశాడు. చిన్నక్క నిద్రపోతూ ఉంది. మందాకిని వాళ్ళ భాగం ముందు తలుపు తీసే ఉంది. అతడు లోపలికి వెళ్ళాడు. మంచం మీద కూర్చుని మందాకిని ఏదో అల్లుతూ ఉంది. ఏమిటలా ఉన్నావు అని అడిగింది. అతడు వెంటనే సమాధానం చెప్పలేదు. ఏం మాట్లాడవే? అతడు కొద్దిసేపు ఆగి నెమ్మదిగా నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఆమె చేతిలో గుడ్డ జార విడిచి లేచి దగ్గరకొచ్చి ఏమిటి అంది అర్థం కానట్టు. నాకు కడుపు నిండా అన్నం కావాలి. నిండా, కడుపు నిండా అన్నాడు నిస్సహాయంగా అరుస్తున్నట్టు. క్రింది పెదవిని పంటితో నొక్కి పట్టి దుఃఖం బయటపడకుండా ప్రయత్నిస్తున్నా అది కనబడుతూనే ఉంది. అదేమిటి, ఇంట్లో లేదా? ఆమె విస్మయంగా అడిగింది. లేదు, ఉండదు, ఏ రోజు ఉండదు కసిగా అన్నాడు. ఆమె మరింత దగ్గరగా వచ్చి అసలేమైంది అని అడిగింది. దమయంతి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన దాని గురించి, మారుతున్న పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంతా చెప్పి ఈరోజు మరీ తక్కువగా ఉంది అన్నాడు గాద్గదికమైన స్వరంతో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందిలా చెప్పాడు. మరేం చేసేవాడివి? అలాగే అర్ధాకలితో పడుకునేవాడిని. నీకెన్నేళ్ళు? సంబంధం లేని ఆ ప్రశ్నకి అతడు విస్మయం చెంది సమాధానం చెప్పాడు. ఆమె అతడి వైపు సాలోచనగా చూస్తూ ఎందుకు నీ మీద నీకింత జాలి అంది. అతడు చకితుడయ్యాడు. ఆమె మాటలు అర్థం కాలేదు. అంతలో ఆమె అన్నది, నాకు భోజనం లేదు అని నువ్వు అనగానే నేను కళ్ళనీళ్లు పెట్టుకొని రా మా ఇంట్లో చేద్దుగాని అంటాననుకున్నావా? కరిగిపోయి కన్నీళ్లతో విస్తరేసి వడ్డించి నువ్వు తింటుంటే జాలితో గుమ్మానికి జారబడి నిలబడి చూస్తూ ఉంటాననుకున్నావా? ఏమీ చెయ్యను. ఎందుకు చెయ్యాలి? వాళ్ళేమి నిన్ను పస్తులతో మలమల మార్చి చంపటం లేదే. అయినా వాళ్ళెంత పెడుతున్నారన్నది కాదు ప్రశ్న. కాస్త ఆకలైతే 2 అరటిపళ్ళు కొనుక్కోలేవు? డబ్బులు లేవు అనకు. అందుకే నీ వయసెంత అని అడిగాను. ఈ వయసులో నీ అంతటి నీకు 2 అరటిపళ్ళు కొనుక్కోగలిగే శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. అంతేగాని ఎవరో నాకేదో చెయ్యలేదని
కుమిలిపోవటం కాదు. అతడు విప్పారితమైన కన్నులతో ఆమె వైపు చూశాడు. మధ్యాహ్నపు టెండ ఆమె ముఖం మీద పడుతుంది. సోమయాజీ, చాలా కాలం నుంచి నిన్ను గమనిస్తూ వస్తున్నాను. నీ కళ్ళల్లో అదోలాంటి కసి ఉంది. ఈ ప్రపంచం మీద, మనుషుల మీద ద్వేషం నీలో రోజురోజుకి పెరుగుతున్నట్టు నాకు తోస్తుంది. నువ్వు ఏమైనా అనుకో, అది అంత మంచిది కాదు సుమా అంది. అతడు విభ్రాంతుడై ఆమె వైపు చూశాడు. చాలా కొత్త కోణం అది. సమస్యని కొత్త కోణంలోంచి విశ్లేషించి చూపే వాస్తవం అది. అయినా అతడు తల అడ్డంగా ఊపుతూ, నీకు తెలీదు అన్నాడు. తాతయ్య ఉన్నప్పుడు వీళ్ళంతా ఎలా ఉండేవారో నీకు తెలీదు. నిజానికి తను నాకు చిన్నత్త అవుతుంది, కానీ చిన్నక్క అనే పిలిచేవాణ్ణి. అంతలా కలిసిపోయి ఉండేవాళ్ళం. కానీ ఇదేమిటి? అతడి గొంతు తడబడింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మనుషులు ఇలా మారిపోయారు? మారిపోవటానికి వాళ్ళకి హక్కు ఉంది, కానీ ఎందుకు మారిపోయారని ప్రశ్నించే అధికారం నీకు లేదు. నేను చెప్పేది అదే. నీ చేతగానితనానికి అవతలి వాళ్ళేదో చేస్తున్నారని, అందుకే నువ్వు ఇలా అయిపోయావని సమర్థించుకోవడం మొదలు పెడతావో అప్పట్నుంచే నువ్వు జడుడివి అవటం ప్రారంభిస్తావు. ఇంకేం చేయలేవు. ఇది నీ ఒక్క విషయంలోనే కాదు, ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. నీ ఉనికికి అనుగుణంగా నీ సిద్ధాంతాన్ని నిర్మించుకుని అదే గొప్పదన్న భ్రమలో మునిగిపోకు. యుద్ధం చెయ్యి సోమయాజీ, యుద్ధం చెయ్యి. అప్పుడు నీ మీద జాలి పోతుంది. అవతలి వారి బలహీనతల్ని చూసి క్షమించగలిగే స్థితి వస్తుంది. అది వేదాంతం అంటే. ఆశావాదంలోంచి వచ్చేది వేదాంతం, నిరాశావాదంలోంచి వచ్చేది శ్మశాన వైరాగ్యం. రెండింటికి తేడా వేదాలు చదివిన వాడివి నీకు నేను చెప్పగలిగే పాటిదాన్ని కాదు. అతడు తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాట్లాడలేదు, మాటలు రెట్టించలేదు. అతడు తన మాటల్ని ఎలా తీసుకున్నాడో, ఏమనుకున్నాడో అని ఆమె రవంత బాధపడింది. 2 రోజుల పాటు కనబడలేదు. ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదవటం మాత్రం చదువుతున్నాడు. ఎలా సంపాదించాలా అన్నది ప్రశ్న. రకరకాలుగా ఆలోచించడం మాత్రం సాగించాడు. కానీ ఏమీ పాలుపోలేదు. ఆ సందిగ్ధంలోనే పరీక్షలు అయిపోయినాయి. ఎలా వ్రాశాడన్న ప్రశ్నే లేదు. ప్రథమ శ్రేణి తప్పదు. కానీ ఇప్పుడు సమస్య పరీక్షలంత చిన్నది కాదు, జీవితం అంత పెద్దది. దీన్ని ఎదుర్కోవాలి. అతడు పట్టుదలతో ఉన్నాడు. సెలవులు ఇచ్చారు, కానీ అతడి మనస్సుకు మాత్రం విశ్రాంతి లేదు. ఆలోచన ఆలోచన ఆలోచన. చివరికి ఒకరోజు అది పొగమంచులా విడిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమె ఇంటి భాగంలోకి అడుగుపెట్టాడు. ఏం చేశావు అని అడిగింది. నవ్వుని ఆనందాన్ని దాచుకున్నాడు. కూలీ చేయలేను, కడుపు నొప్పి కదా అన్నాడు. మరి? చాలా రోజులు ఆలోచించాను, బజార్లు తిరిగాను. ఇన్నాళ్లకి కాస్త సులభమైన పని కనబడింది. రోడ్డు పక్క నుండి పోతుంటే ఒక ముసలాడు కనబడ్డాడు. వాడికి బడ్డీ లేదు. రోడ్డు పక్కనే కూర్చుని చేస్తున్నాడు. ఒక అరగంట సేపు గమనించాను. సులభమే అనిపించింది. ఎందుకలా నిలబడ్డావని అడిగాడు. నా మనసులో మాట చెప్పాను. నాకేదైనా పిచ్చెక్కిందా అన్నట్టు చూశాడు. నచ్చ చెప్పాను. మొదట్లో ఒప్పుకోలేదు. 2 గంటలు బతిమాలాక కత్తెర దువ్వెన చేతికిచ్చాడు. అంతలో ఒక కుర్రవాడు పాపం ఎవరో అభాగ్యుడొచ్చి పీట మీద కూర్చున్నాడు. అనుకుంటాం కానీ అది కష్టమైన కళే సుమా. పోతే అదృష్టం ఏమిటంటే మనం ఏం చేసినా వాడికి కనపడదు. అద్దం ఇవ్వం కదా. రోడ్డు పక్కన కూర్చుని చేయించుకునేవాడికి వాడి షోకుకి అద్దం ఒకటి కావాలా అని దబాయించవచ్చు. పాపం తల వంచుకుని జుట్టు నాకు అప్పగించి కూర్చున్నాడు. అరగంటలో పూర్తి చేశాను. మరీ అంత సిగ్గుపడేలా ఏమీ రాలేదనుకో. ముసలాడు కూడా సంతోషించాడు. 2-3 తలల అనుభవం వచ్చేసరికి మెలకువలు తెలిసినాయి. వాడితో సమానం అయిపోయాను. వాడికి నేను ఇలా సాయం చేయటం సంతోషంగానే ఉన్నట్టుంది. చివరికి ఇద్దరం ఒక వ్యవహారంలోకి వచ్చాం. పొద్దున్న 10 వరకు అతడు కూర్చునేటట్టు, తర్వాత నేను వెళ్ళగానే కత్తెర దువ్వెన నాకిచ్చి వాడు వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం 5కి వచ్చేటట్టు. అవి నాకిచ్చినందుకు బదులుగా రోజుకి ₹1/2 అద్దె నేను అతడికి చెల్లించేటట్టు. ఈ సెలవులు పూర్తయ్యేసరికి ఖర్చులు పోను బాగానే మిగిలేటట్టుంది. అప్పుడిక ఇలా మధ్యాహ్నం పూట రాబడి తక్కువగా ఉండే సమయాల్లో కూర్చోవటం కన్నా నేనే ఒక కత్తెర
కొనుక్కోవచ్చు. సాయంత్రం స్కూల్ నుంచి ఓ అప్పుడు స్కూల్ కాదు ఓ అప్పుడు స్కూల్ కాదు కాలేజీ ఉంటుంది కదూ. కాలేజీ నుంచి వస్తూ 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 ఓ అరగంటో గంటో కూర్చుంటే 5-6 రూపాయలు సంపాదించవచ్చు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నాకే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇదంతా సులభమా అనిపిస్తుంది. దిగితే కానీ లోతు తెలియదన్న సామెతలో తప్పు కనిపిస్తుంది. ప్రారంభిస్తే ఏ పని అయినా సులభమే అవుతుంది. చూస్తూ ఉండు. 10 రోజులు తిరిగేసరికల్లా ఎంత ప్రావీణ్యత సంపాదిస్తానో అంటూ వెనుక నుంచి చేతులు ముందుకు తీశాడు. అతని కంఠంలో మార్పు కనబడింది. సాంద్రత నిండిన స్వరంతో, మంద్రమైన కంఠంతో అన్నాడు, ఒకప్పుడు ఇవే నాకు గగమ కుసుమాలయ్యాయి. నా ఆకలి నాకు సమస్య అయ్యి నువ్వన్నట్లు తప్పంతా ఎదుటివాళ్ల మీదకు తోసేయించింది. ఇప్పుడు నన్ను నేను గెలిచాను. నా ఈ మొట్టమొదటి విజయాన్ని పంచుకోవడం కోసం నాతో పాటు నీకు ఇదిగో తీసుకో అంటూ దోసిలి ముందుకు సాచాడు. అందులో 2 అరటిపళ్ళున్నాయి. ఆమె వాటి వంక చూడటం లేదు. అతడి వైపు చూస్తుంది. కంటికి నీటి పొర అడ్డుగా నిలవటంతో ఆ మసక పొరల్లోంచి అతడు అస్పష్టంగా కనబడుతున్నాడు. బలిచక్రవర్తి ఎదుట నిలబడి మూడు లోకాలు ఎక్కడ పెట్టను, మూడో కాలు ఎక్కడ పెట్టను, మూడో కాలు ఎక్కడ పెట్టను అని ధీమాగా అడుగుతున్న వామనుడిలా ఇంతింతై వటుడింత అయి విశ్వవ్యాప్తమైపోయినట్టు కనబడుతున్నాడు. అప్పుడు అతడిలో ముల్లోకాలు కనిపించినాయి. ప్రజాపతులు, ధనుజులు, దేవతలు, అనిలానిల ప్రభృతులు, సప్త సముద్రాలు, కులగిరులు అన్నీ ఆ మూర్తిలో గోచరించినవి. అతడి తాతయ్య అతడికి జాతక కర్మాదులు నిర్వర్తించి ఉపనయనం చేసి ఉండొచ్చుగాక, వేదాల సారాన్ని నూరిపోసి ఉండొచ్చుగాక. జీవిత సారాన్ని నూరిపోసింది మాత్రం ఆమెయే. ఇక అతడిని ఎవ్వరూ ఆపలేరు. ఎడారిలో పడేసిన ఖర్జూరాన్ని పండిస్తాడు. ఆమె అతడి వైపు ఆప్యాయంగా చూసింది. ఆ క్షణం అతడి వ్యక్తిత్వం ఎంతో పెరిగిపోయినట్టు అనిపించింది. కానీ వటుడు ఎంతైనా ఆమె ముందు చిన్నవాడే. అమాయకమైన నవ్వుతో ఒక చేతిలో కమండలం, మరో చేతిలో జింకతోలు పట్టుకొని నిలబడ్డ పిల్లవాడు ముద్దొస్తున్నాడు. అతడికి ఏమివ్వగలదు? వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో ఇవేమీ ఇవ్వలేక ఆమె ఆపుకోలేని తమకంతో అతడి ముఖాన్ని దగ్గరగా లాక్కుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఆ పెదవుల తడి అతడి చెక్కిలి మీద ఉంగరంలా గుండ్రంగా అంటింది. అతడు చప్పున లోపలికి పరిగెత్తాడు. కొద్దిసేపటి వరకు ఏం చేయాలో తోచలేదు. అద్దంలో చూసుకున్నాడు. ఆమె పెదాలు ఇంకా అక్కడే ఉన్నట్టు చల్లగా ఉంది. వేళ్లతో సుతారంగా అక్కడ రాశాడు. గుండెని మంచు మధ్యలో పెట్టినట్టు, శరీరం ఘనీభవించినట్టు ఉంది. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచాడు. మళ్ళీ మూసుకున్నాడు. కూర్చుంటే లేచి తిరగాలనిపిస్తుంది, తిరుగుతుంటే కూర్చోవాలనిపిస్తుంది, అద్దంలో చూసుకోవాలనిపిస్తుంది. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, మనసైన ఒక మగువ బుగ్గపై ముద్దివ్వ, ఆ అనుభూతి చాలదే అవనిపై జీవింప. దాదాపు అరగంట అలా గడిచింది. గుండె వేగం తగ్గలేదు. కాళ్ళు నిలకడగా ఆగలేదు. రక్త ప్రసరణం తగ్గలేదు. కనురెప్పలు అల్లాడటం తగ్గలేదు. అతడు మరి ఇంట్లో ఆగలేక బయటికి నడిచాడు. వీధిలోకి అడుగుపెట్టాడు. 4 ఇళ్ళు దాటాక చంద్రం అతడిని ఆపుచేశాడు. ఏమిటి ఈ మధ్య ఎక్కడా కనపడటం లేదు? లోపలికి తీసుకువెళ్తూ అడిగాడు చంద్రం. పరీక్షలు కదా. ఏమంటుందావిడ? ఎవరు? అదేనోయ్, మీ పక్క భాగంలో దిగింది మందాకిని. సోమయాజీ మాట్లాడలేదు. మీరిద్దరూ మంచి స్నేహితులటగా వైదేహి చెప్పిందిలే. ఆమె తనని గమనిస్తూ ఉందన్నమాట అనుకున్నాడు. మందాకిని బాగా చదువుకున్నదట కదా? ఏమో నాకు తెలీదు. చంద్రం బల్ల మీద నుంచి కాగితాలు తీసి కవర్లో పెట్టి అతనికిస్తూ, ఇవిగో ఇవి నేను వ్రాసినవి, ఆమెకిచ్చి చదివి అభిప్రాయం చెప్పమను, లేకపోతే చదివిన తర్వాత నేనే వచ్చి స్వయంగా తిరిగి తీసుకుంటానులే అన్నాడు. సోమయాజీ ఏమీ ఎదురు చెప్పలేకపోయాడు. అతడికి ఎవరితోనూ ఎక్కువ పరిచయం లేదు.
కాదంటే ఏమనుకుంటారో. అలా అనుకుని అతడు ఆ కాగితాలు తీసుకుని బయటకు వచ్చేశాడు. వచ్చి మందాకినికిచ్చాడు. ఆమె విస్మయంతో కవర్ విప్పి కాగితాలు తీసింది. మొదటి 2 పంక్తులు చదివింది. అంతలో తల ఎత్తి తన వైపే చూస్తున్న సోమయాజితో, సర్లే ఇక నువ్వు వెళ్ళు అంది. అతడు కాస్త ఆశాభంగం చెందాడు. ఆమె మామూలుగా సరే అనకుండా తనతో కలిసి ఆ విషయం చర్చిస్తుంది అనుకున్నాడు. ఆమె ఆ కాగితంలో ఏముందో చెప్పకపోవటం తన నుంచి ఒక రహస్యం దాయటంలా అనిపించింది. అది అతనికి బాధ కలిగించింది. ఈ మధ్య అతనికి తను చేసిన ప్రతి పని ఆమెకు చెప్పాలనిపిస్తోంది. అలాగే ఆమె చేసిన ప్రతి పని తనకి చెప్తే బావుణ్ణు అనిపిస్తోంది. ఆరాధన స్థాయి నుంచి మనిషి ప్రేమ స్థాయికి వెళ్ళినప్పుడే ఈ స్థితి వస్తుంది. 2 రోజులు గడిచినాయి. ఆ రోజే అతడికి ఒక విషయం తెలిసింది. ఈ వేసవి సెలవుల్లో జిల్లా స్థాయిలో ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఆ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు పాల్గొంటాయి. తమ స్కూల్ తరఫున రమేష్ నాయకత్వంలో స్కూల్ జట్టు మరి 10-15 రోజుల్లో జిల్లా కేంద్రానికి బయలుదేరబోతోంది. చాలా ప్రతిష్టాకరమైన పోటీలవి. అందులో పాల్గొంటే తర్వాత కాలేజీ చదువులకి చాలా ఉపయోగపడుతుంది. కాలేజీ చదువు ఉండదేమో అన్న భయం ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అంతేకాదు, ఇప్పుడు అతడి పేరున కొంత డబ్బు కూడా ఉంది. మొహమాటాన్ని చంపుకొని వెళ్ళి అతడు జట్టు నాయకుడైన రమేష్ని అడిగాడు. అతడికి సిగ్గుగానే ఉంది. కొన్ని రోజుల క్రితం జరిగిన పోటీల్లో తను ఏ స్థాయిలో తన ప్రావీణ్యాన్ని చూపించాడో అతడు ఇంకా మర్చిపోలేదు. అందుకే కాస్త మొహమాట పడుతూనే వెళ్ళి అడిగాడు. మిత్రులతో కబుర్లు చెప్తున్న రమేష్ అతడు అడుగుతున్నది అర్థం కానట్టు ఒక క్షణం చూసి థో అని ఉమ్మేశాడు. పక్కనున్న వాళ్ళు నవ్వారు. సోమయాజీ ముఖం అవమానంతో కందిపోయింది. రమేష్ మామూలుగా చెప్పి ఉంటే ఏమై ఉండేదో, కానీ ఇప్పుడు ఇలా ప్రవర్తించటం అతడి అహాన్ని దెబ్బతీసింది. గుడ్ల నీరు కుక్కుని వెనుదిరగడానికి అతడు మునుపటి సోమయాజి కాడు. లాగిపెట్టి రమేష్ చెంప మీద కొట్టాడు. కొన్ని నెలల క్రితం తనని రమేష్ మురికి కాలువలో పడేసి కొట్టిన విషయం ప్రతి అంశం దృశ్యంతో సహా అతడికి గుర్తుంది. అంతా బదులు తీర్చుకోదలుచుకున్నాడు. మొదటి దెబ్బకి రమేష్ వెళ్ళి ఇసుకలో పడ్డాడు. ఆపడానికి వచ్చిన 2 స్నేహితుల గడ్డాలు పగిలిపోయినాయి. ఇంతలో రమేష్ లేచి తిరిగి మీదకొచ్చాడు. సోమయాజీ అతడి మెడ పట్టుకుని ముందు కొంగి మోకాలతో కొట్టాడు. అతడు వెళ్ళి రోడ్డు పక్కన పడ్డాడు. ఇద్దరూ ఒగరుస్తున్నారు. రమేష్ని అతడు ఆ రోజు వదిలిపెట్టదలుచుకోలేదు. వీధిలో అందరూ చూస్తూ ఉండగా తనకి చేసిన అవమానానికి ప్రతీకారం ఇది. చిన్నక్క తిడుతూ తనకి స్నానం చేయించడం, అతను వెళ్ళి గంజాయి సిగరెట్టు తాగటం తలుచుకున్న కొద్దీ అతడిలో ఆవేశం పెరిగిపోతోంది. దాంతోపాటు బలము హెచ్చుతోంది. నిజానికి మామూలు పరిస్థితుల్లో అయితే రమేష్ అతడికన్నా బలవంతుడు. ఈ గొడవకి దూరం నుంచి పరిగెత్తుకొస్తున్నారు జనం. కొందరు వాళ్ళు వచ్చే లోపల చివరి దెబ్బ తీశాడు. ఈ గొడవకి దూరం నుంచి పరిగెత్తుకొస్తున్నారు కొందరు. వాళ్ళంతా వచ్చే లోపల చివరి దెబ్బ తీశాడు సోమయాజీ. రమేష్ వెళ్ళి నీటి గుంటలో పడ్డాడు. వగరుస్తూ లేచి, ఒరేయ్, నీ మీద ఇంతకింత పగ తీర్చుకుంటాన్రా అన్నాడు. నీ మొహం అంటూ వెనుదిరిగాడు సోమయాజీ. చొక్కా అక్కడక్కడ చిరిగి జుట్టు చెదిరిపోయి వచ్చిన సోమయాజిని గుమ్మంలోనే చూసి మందాకిని గాబరాపడి, ఏమైంది అని అడిగింది. సోమయాజి నవ్వేసి, ఏం లేదు అని లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆమె వదిలిపెట్టలేదు. స్నానం చేసి వచ్చాక తిరిగి అడిగింది. అతడు జరిగిందంతా చెప్పి ఇంతకుముందు జట్టులో నేను ఉంటానన్న ఆశ కూస్తూ ఉండేది. రమేష్ ఉండగా ఇక నేను ఆ స్కూల్లో ఫుట్బాల్ ఆడటం అనే మాట కల్లా అన్నాడు అని ఇంతకింత పగ తీర్చుకుంటాడట. ఎట్లా తీర్చుకుంటాడో నేను చూస్తాను సవాల్ చేస్తున్నట్టు అన్నాడు. పగ తీర్చుకోవటం అంటే ఒకరినొకరు వీధిని పడి కొట్టుకోవటం కాదు, ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయటం. తెలివితేటలతో దెబ్బ కొట్టాలి. ఏం చేద్దాం? అది నాకేం తెలుసు? అయినా ప్రతిదీ నేనే చెప్పాలా ఏమిటి? నువ్వే ఆలోచించు ఏం చేయాలో. అతడు ఒక రోజుపాటు ఆలోచించాడు. ఏమీ తోచలేదు.
రెండో రోజు కూడా ఆలోచించాడు. జట్టు ఎంపిక చేసే రోజు దగ్గర పడింది. అది దగ్గరయ్యే కొద్దీ అతడికి మరింత కంగారు హెచ్చింది. తనే వెళ్ళి డ్రిల్ మాస్టర్ని అడిగొద్దామనుకున్నాడు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. తనకి వచ్చిన ఆలోచనని మందాకినికి చెప్దామని ఆ భాగం వైపు వెళ్ళాడు. తలుపు దగ్గరగా వేసి ఉండడంతో ఆగాడు. అంతలో లోపల నుంచి మాటలు వినిపించాయి. తలుపుల మధ్య నుంచి లోపలి దృశ్యం కనబడుతూ ఉంది. రోమన్ రాజుల కాలంలో సైనికుడు కూర్చున్నట్లు మోకాళ్ల మీద కూర్చుని ఉన్నాడు చంద్రం. చేతులు సాచి నువ్వు నా దేవతవి అంటున్నాడు. సోమయాజీ మరింత లోపలికి తొంగి చూడటానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆమె గోచరం అవ్వలేదు. కంఠం మాత్రం వినబడింది. నిజమా చంద్రం అని. నిజమా చంద్రం అని. నిజం మందాకిని. అసలు గత 2 నెలలుగా నా మనసులో భావాల్ని నీకెలా తెలపాలా అని మదనపడుతూ వచ్చాను. చివరికి గేయ రూపంలో అల్లి పత్రిక పంపినట్టు పంపి నీ అభిప్రాయం తెలుసుకోవాలని ఆ కుర్రవాడికి ఇచ్చాను. కుర్రవాడు అంటే తనే అని గ్రహించాడు సోమయాజీ. అయితే నేను దేవతనేనంటావు. నా మనసులో జరిగే ప్రతి ఊహకి, ప్రతి కల్పనకి, ప్రతి రచనకి నువ్వే ఊపిరివి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది చంద్రం? నీ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చి నా బాధ మర్చిపోవాలని. ఎప్పటినుంచి? గత 2 నెలల నుంచా? అందులో శ్లేష అర్థం కాక అవును అన్నాడు. నీకు తెలీదు మందాకిని, నాకెన్ని బాధలున్నాయో. నిజమా చంద్రం? అవును మందాకిని. ఏ అర్ధరాత్రో మెలకువ వస్తుంది, మరి నిద్ర పట్టదు, మనసు బాధగా మూలుగుతుంది. ఏవైనా ఆప్యాయతతో సాచిన 2 చేతుల మధ్య సేద తీరాలనిపిస్తుంది. తప్పించిపోయాను మందాకిని ఇన్నాళ్ళు రవంత ప్రేమ కోసం. నీకేం కావాలి చంద్రం? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. నాకు స్నేహం కావాలి మందాకిని. దానికే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండు, అభ్యంతరం ఏముంది? నాకు తెలుసు నీ మనసు, నా ఊపిరి నిండా. గత 2 నెలల నుంచి నీ ఊపిరి నేనే గాని అంతకు ముందెవరు చంద్రం? వెంటనే జవాబు రాలేదు. నువ్వే నా మొదటి స్పందనవి మందాకిని. నీ గురించి నాకేమీ తెలియనక్కర్లేదు, చూడగానే అనిపించింది. ఏమని? మనది జన్మజన్మల అనుబంధమనా? సరిగ్గా చెప్పావు. నీ చెయ్యి ఇలా ఇవ్వు, మన స్నేహం ఎన్నటికీ వాడిపోదని అంటూ చెయ్యి చాచాడు. ఆమె తాపీగా, మొదటి నుంచి నేను నీలో గమనించింది ఒకటే చంద్రం అన్నది. ఏమిటి? ఆత్మవంచన. ఆ క్షణంలో చంద్రం ముఖం ఎలా ఉందో చూడాలని సోమయాజీ చాలా ఉత్సాహపడ్డాడు. కానీ తలుపు కాస్తే తెరిచి ఉంది. అంతలో ఆమె కంఠం వినిపించింది. 2 ఆత్మవంచనలు కలిస్తే ప్రేమ అంటారన్న సామెత నీలాంటి వారి నుంచే పుట్టిందనుకుంటాను. బహుశా నా స్థానంలో ఇంకే 15 ఏళ్ల అమ్మాయో ఉంటే నీ బాధలకి కావలసిన సానుభూతి ఇచ్చి తాను నాశనమై ఉండేదేమో. ప్రమాణాలు చేసుకోవటం పేరుతో చెయ్యి కలిపి మొదలైన ఈ స్పర్శ తాదాత్మ్యత పేరుతో చెయ్యి చెక్కిలు చేర్చుకోవటంతో పరిణామం చెంది ఎక్కడికి దారితీస్తుందో, తీయాలని నువ్వు అనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు నా ముందు ఇలా మోకాళ్ళ మీద కూర్చుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనక, నీ పట్ల ఆకర్షణతో నిన్ను వాంఛిస్తున్నాను అని గనుక ఉంటే కనీసం నీ నిజాయితీకైనా సంతోషించి ఉండేదాన్నేమో. ఇంకెప్పుడు ఎవరి ఒళ్ళోనూ తలపెట్టుకుని ఏడవటానికి ప్రయత్నించక. స్త్రీ గురించి నీకేమీ తెలీదు చంద్రం. ఒక ధీరోదాత్తుడు తన దగ్గర చంటి పిల్లాడైనందుకు సంబరపడుతుందే తప్ప నీలా బలహీనతకి సుకుమారత్వం ముసుగు వేసుకునేవాడిని కాదు. మానసికంగా పరిణతి చెందని ఆడపిల్లలు నీ మాటలకి సులభంగా మోసపోతారు. వెళ్ళి అక్కడ ప్రయత్నం చెయ్యి అన్నట్టు ఇవిగో నీ అముద్రిత రచనలు. ఇక వెళ్ళు. జేవురించిన ముఖంతో బయటికి వచ్చిన చంద్రం బయటే నిలబడి ఉన్న సోమయాజిని చూసి మరింత కలతపడి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. సోమయాజీ లోపల మందాకిని దగ్గరికి వెళ్ళలేదు. బయట పెరట్లోకి వెళ్ళాడు. ఒంటరిగా ఉండాలనిపించింది. ఆ క్షణమే అతడికి ఒక గొప్ప విషయం అర్థమైంది. తను
మానసికంగా ఎంతో వ్యథ చెంది ఆ వ్యథలోంచి స్పందన పొంది అనాలనుకున్న ఒక్క మాటని, ఒక వాక్యాన్ని, ఒక భావాన్ని మరో మగవాడు చాలా మామూలుగా స్త్రీతో అదేదో వ్యాపారం చేసినట్లు అనేస్తున్నాడు. ఇక ఆ మాటలకి విలువేముంది? అతడు గదిలోకి వెళ్ళి తన పెట్టెలో నుంచి ఒక కాగితాన్ని తీసుకున్నాడు. చుట్టూ అందమైన లతలతో మధ్యలో చిన్న గేయం. ఎన్నాళ్ల తపననో భాషగా మార్చి పదాల సరాలుగా పేర్చి కూర్చి వ్రాసుకున్నది. పెదవి అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ. పెదవి అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ. తీరం చేరిన ఆనందాన్ని తన తరగల తరంగిణీ నృత్యంతో మాత్రమే చూసి, తీరం చేరిన ఆనందాన్ని తన తరగల తరంగిణీ నృత్యంతో మాత్రమే చూసి, తరంగం మాయమవుతుంది ఎందుకని? తరంగం మాయమవుతుంది ఎందుకని? కనురెప్ప పరదాల చాటు నుంచి వచ్చే సందేశం మనస్సు చేరే లోపులో సందేహమవుతుంది ఎందుకది? కనురెప్ప పరదాల చాటు నుంచి వచ్చే సందేశం మనస్సు చేరే లోపులో సందేహమవుతుంది ఎందుకది? నా కలలకి కథావస్తువా? నీకెలా చెప్పను? నా కలలకి కథావస్తువా? నీకెలా చెప్పను? నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని. నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని. నీ కనురెప్పల చప్పుళ్లలో నాకు వేదం వినబడుతుందని. నీ కనురెప్పల చప్పుళ్లలో నాకు వేదం వినబడుతుందని. చాలాసార్లు అతడు ఆ కవిత్వాన్ని చూసుకుని ఎంత గొప్పగా వ్రాశానా అని తనలో తనే పొంగిపోయేవాడు. ఇప్పుడు అవే వాక్యాలు ఎంతో నిస్తేజంగా కనబడుతున్నాయి. తన ప్రేమని చెప్పటానికి ఈ మాటలు సరిపోవు. చంద్రం లాంటివాడు ఇలాంటి వాటిని రోజుకు 10 అల్లి ఒకేసారి 10 మందికి ఇవ్వగలడు. ఈ కవులు, కళాకారులు కలిసి మాటల విలువని తగ్గించేస్తున్నారు. ఒక మనసులో భావాన్ని ఇంతకన్నా నిజాయితీగా చెప్పలేని మాటలెందుకు? ఒకప్పుడు అనుకునేవాడు, వ్యాసుడు, భాసుడు, శ్రీనాథుడు వీళ్ళు గొప్ప కవులని. కాదు, వీరెవ్వరూ ప్రేమని మాటల్లోకి అనువదించలేరు. అసలు ప్రేమ అన్న 2 అక్షరాలు కూడా ప్రేమకి అర్థం చెప్పలేవు. అతడు కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో వదలసాగాడు. అవి పడవల్లా వెళ్ళిపోతూ ఉంటే దుఃఖం వచ్చింది. అంతలో ఆమె మాటలు కూడా గుర్తుకొచ్చాయి. అవును, ఏడుపు ధీరోదాత్తత కాదు, సాధించవలసింది చాలా ఉంది. ఆమె ముందు వీరుడిలా నిలబడాలంటే ముందు రమేష్ని సాధించాలి. ఎలా? రమేష్, చంద్రం, లెక్కల మాస్టారు, రాజా, డ్రిల్లు మాస్టారు అందరూ ఒకటే. అతనికి చప్పున ఒక ఆలోచన స్ఫురించింది. లేచాడు. ఏంటి? అవును, నువ్వు నాతో రావాలి. నేనా? ఎందుకు? నేనేం అడిగితే అది చేస్తానన్నావు. కానీ లేదు, అర్థనా లేదు. నువ్వు వస్తున్నావు అంతే. దారిలో ఆమెకు చెప్పవలసింది చెప్పాడు. ఆమె ఒక్క క్షణం తెల్లబోయి అంతలోనే సర్దుకుంది. సెలవు అవటం వల్ల స్కూల్ ఆవరణ అంతా ఖాళీగా ఉంది. ఒకరిద్దరు టీచర్లు మాత్రం కనబడ్డారు. ఇద్దరూ వరండాల నుంచి లోపలికి నడిచారు. తెల్ల కాగితం మీద రూళ్లు గీస్తున్న డ్రిల్లు మాస్టారు గుమ్మం దగ్గర పడిన నీడను చూసి తల ఎత్తి ఆశ్చర్యం దాచుకొని లోపలికి రండి అన్నాడు. మర్యాదగా వాళ్ళొచ్చి కూర్చున్నాక ఏంటిలా వచ్చారు అని అడిగాడు. కొన్ని నెలల క్రితం ఇంకో స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాడండి మా వాడు. చాలా మంచి ఆటగాడు. జట్టులో అతడిని ఎంపిక చేయలేదట. చాలా బాధపడుతున్నాడు నాటకీయంగా అన్నది మందాకిని. మాస్టారు సోమయాజి కేసు చూస్తూ, క్రిందటిసారి నువ్వేదో పాడు చేసావుట కదా అన్నాడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ. ఆ రోజున
ఏదో పొరపాటు జరిగిపోయింది మాస్టారు. అంత ఆట రాని వాడివి ఇలాంటి వాడిని ఎలా చేర్చుకోవటం? ఆమె ఉండబట్టి అలా మర్యాదగా మాట్లాడుతున్నాడు కానీ సోమయాజీ ఒక్కడే అయితే పొమ్మనేవాడు. లేదు మాస్టారు, మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వడానికి ఇదేం తరగతికి మధ్య పోటీలు అనుకున్నావా అబ్బాయి? జిల్లా స్థాయి పోటీలు. పోనీ ముందు ఒకసారి చూసి నచ్చితేనే జట్టులో చేర్చుకోండి అన్నది ఆమె అభ్యర్థిస్తున్నట్టు. చూడటానికి ఇంకే రకమైన పోటీలు కానీ ఆటలు కానీ లేవు. 10 రోజుల్లో జట్టు బయలుదేరుతుంది. మీకు ఈ ఆటల సంగతి బాగా తెలుసు. అతగాడి విద్యని పరీక్షించాలంటే దానికి పోటీయే కావాలా ఏమిటి? మీరే ఒకసారి చూడండి. మీకు సంతృప్తికరంగా లేకపోతే అతడే విరమించుకుంటాడు. ఎలా అని అడిగాడు. నేనొక్కడిని ఎలా చూడటం? మీరే ఏదైనా పోటీ పెట్టండి. ఆయన కొంచెంసేపు కన్నార్పకుండా సోమయాజి వైపు చూసి ఏదో ఆలోచన స్ఫురించినట్లు లేచి నాతో రా అన్నాడు. సామాన్లు భద్రపరిచే గది తాళం తీసి అందులో నుంచి ఒక ఖాళీ బంతిని బయటకు తీసి పద అన్నాడు. ఆయన ఒకప్పుడు గొప్ప ఆటగాడే. మందాకిని దూరంగా నిలబడింది. ఇద్దరూ ఆట స్థలంలోకి వెళ్ళారు. ఆయన గోలుకు ముందున్న పెనాల్టీ స్పాట్ దగ్గర బంతిని పెట్టి వెళ్ళి గోలు మధ్య నిలబడి కొట్టు అన్నట్లు సైగ చేశాడు. సోమయాజీ కదల్లేదు. అతడి ముఖంలో ఏ భావమూ లేదు. ఆమె అతడి వైపు ఇంకా ఆలస్యం ఎందుకు అన్నట్లు చూసింది. గోలు మధ్యలో మాస్టారు ఎదురు చూస్తున్నాడు. సోమయాజీ నెమ్మదిగా కదిలి మౌనంగా బంతి దగ్గరకు వెళ్ళి వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. చూస్తున్న వాళ్ళకి అర్థం కాలేదు. సోమయాజీ బంతిని పట్టుకుని వెనక్కి వెళ్ళి ఆట స్థలం మధ్యలో ఆట ప్రారంభమయ్యేటప్పుడు బంతిని మొదట ఎక్కడ పెడతారో అక్కడ పెట్టాడు. తర్వాత 10 అడుగులు వెనక్కి వెళ్ళి కొట్టడానికి సిద్ధమయ్యాడు. మాస్టారికి ఒక్క క్షణం అతడి ఉద్దేశం అర్థం కాలేదు. అయ్యాక నిటారుగా నిలబడ్డాడు. ఈ కుర్రవాడికి మతిపోయిందా ఏమిటి అనుకుంటూ. అంతలో సోమయాజీ బాణంలా వచ్చి బంతిని కొట్టాడు. అది ఎగిరి వాలుగా గోడ వైపుకు రాసాగింది. చాలా దూరం నుండి వస్తూ ఉండటం వల్ల మాస్టారికి అది బాగా కనబడుతూ ఉంది. 2 అడుగులు ముందుకేసి ఆయన సంసిద్ధుడయ్యాడు. నిజానికి బంతి గోలు స్తంభం పక్కగా పోతూ ఉంది. అసలు సోమయాజీ బంతిని పట్టుకుని అంత దూరం వెళ్ళినప్పుడే ఆయన దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఇప్పుడు మరింత తేలిగ్గా దాని వైపుకు జరిగాడు. అదే అతడు చేసిన తప్పు. అప్పటి వరకు గాలిలో ఒక మూలగా వెళ్తున్న బంతి భూమి మీద పడగానే మెరుపులా పక్కకు తిరిగింది. క్రికెట్లో అయితే దీన్ని స్పిన్ అంటారు. ప్రాంతీయ బంతి ఆటలో స్క్రూ షాట్ అంటారు. మాస్టారు ఎంత పెద్ద ఆటగాడైనా బంతిని చాలా మామూలుగా కొట్టిన భావం కలిగిస్తూ ఇలా గిర్రున తిప్పగల అత్యంత గొప్ప ప్రావీణ్యం ఈ పల్లెటూరి కుర్రవాడికి ఉంటుందని ఊహించలేదు. ఆయనకి మతిపోయింది. ఈ లోపులో బంతి గోలు మధ్యకి దూసుకుపోయింది. జరిగింది తెలుసుకోవటానికి ఆయనకి 2 నిమిషాలు పట్టింది. ఆ మరుసటి రోజే అతడు జట్టులో చేర్చుకోబడ్డాడు. సోమయాజీ జట్టులో చేర్చుకోబడ్డాడు. ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు అన్నదామె. ఎందుకు? చెప్తాగా ఇవ్వు. అతడు చెయ్యి అందించాడు. నీకు జ్యోతిష్యం చెప్పనా? నవ్వుతూ అంది. మల్లెపూల చెండుతో ఎవరో చెల్లున కొట్టినట్లయింది. నుదుట చిరుచెమట పట్టింది. వైదేహితో ఆ రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. నీకేమీ తెలియదు బాబు అని వైదేహి అనటం, వయసులో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ జ్యోతిష్యం చెప్తానంటే దాని అర్థమేమిటో తనకి తరువాత అర్థం అవటం. అతడు ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పు అన్నాడు. ఆమె అతడి చేతి వంక కన్వారప్పకుండా చూస్తూ నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు, నిజంగా చాలా అంది. అతడు వినటం లేదు. ఆమెను చూస్తున్నాడు. గుండ్రటి మొహం, ఆరోగ్యంతో ఎర్రబడిన పెదవులు, గెడ్డం పక్కన చిన్న పుట్టుమచ్చ, నవ్వే కళ్ళు, వెలుగుతో మెరిసే పెదవుల మీద తడి. నవ్వే కళ్ళ వెలుగుతో మెరిసే పెదవుల మీద తడి. ఏ మాట్లాడవే? ఏం మాట్లాడను? అంత గొప్పవాడిని ఎలా అవుతాను అని అడగవే. ఎలా అవుతాను? మీ మాస్టర్ దగ్గరికి నీతో పాటు నన్ను తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది అంటే అది నీ అభివృద్ధికి గుర్తు. బలహీనతల మీద ఆడుకునే తెలివితేటలు.
అతడు ఆమెనే చూస్తున్నాడు. ఇప్పుడు చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు చెయ్యకు. అసలు అక్కడే తిడదామనుకున్నాను కానీ ఎలాగైనా జట్టులో చేరాలన్నా నీ ఆరాటం చూసి ఊరుకున్నాను, కోపాన్ని అభినయిస్తూ అంది. తన చెయ్యి ఇంకా ఆమె చేతిలో ఉండటాన్ని అతడు గమనిస్తున్నాడు. అతడి చెయ్యి సన్నగా కంపిస్తూ ఉంది. నేను జట్టులో చేరానన్న మాట నిజమే, కానీ మాట నిలబెట్టలేను. ఏమ్మా? రమేష్ని పిలిచి మాస్టర్ ఈ మాట చెప్పగానే కళ్ళు తాగిన కోతి అయ్యాడు. కానీ చేర్చుకోలేక తప్పలేదు. లెఫ్ట్ స్టాపర్ ఇస్తున్నాడు అంటే గోల్ దగ్గరగా ఎడం వైపు ఉండేవాడన్నమాట. అవతలి గోల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నాకు ఎడమకాలతో ఆడటం అస్సలు రాదు. పట్టుదల ఉంటే బొటన వేలుతో కూడా ఆడొచ్చు. ఇదిగో ఈ గీత చూడు అంటూ చిటికెన వేలు క్రింద కండరాన్ని లోపలికి వత్తి ఏర్పడిన గీతను చూపిస్తూ, ఈ గీత ఇలా నిలువుగా ఉంది కాబట్టి నువ్వు పెద్ద ఆటగాడివి అవుతావు అంది. ఆమె వేళ్ళు చేతిని అలా మెత్తగా ఒత్తటం అతనికి అపురూపమైన అనుభూతిని ప్రసాదిస్తోంది. జీవితం గీత, హృదయం గీత ఉంటాయి కానీ అరచేతిలో ఆటగాడయ్యే గీతలుండవు. ఉండవా? పోన్లే అయితే. ఆహా, ఇంకేమైనా చెప్పు. ఇంకానా? ఇంకేం చెప్పను? ఎల్లుండి నా పుట్టినరోజు. దానికేం బహుమతి ఇస్తున్నావు? హబ్బా, అవన్నీ ఈ జ్యోతిష్యంలో తెలియవు బాబు. అన్నట్టు ఎల్లుండి నీ పుట్టినరోజా? అవును. అవతల ఎల్లుండి నా పుట్టినరోజు. భలే, నాకన్నా ఒక్కరోజు చిన్నదానివన్నమాట. ఇంకా నయం. నీకేం కావాలి పుట్టినరోజుకి? ఏమిస్తావు? నీకేం కావాలో చెప్పు. ఎవ్వరూ ఊహించనంతటి పెద్దవాడివి అయ్యాక అప్పుడొచ్చి అడుగుతానులే. అలా అవ్వటమే కావాలి ప్రస్తుతానికి. నేను పెద్దవాడినే కావాలంటే పొడుగు చూసుకుందామా? అబ్బా, ఆ విషయాన్ని వదిలిపెట్టు. మరి చెప్పైతే. ఏం చెప్పను? నాకెవరంటే ఎక్కువ ఇష్టం? అవన్నీ ఈ జ్యోతిష్యంలో తెలియవు అని చెప్పానుగా. మరి తెలిసేవేమిటి? నీ గురించి అడుగు. నేను 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 ధీరోదాత్తుణ్ణి అవుతానా? ధీరో అదా అని ఆమె చంద్రం గుర్తొచ్చి నవ్వసాగింది. పచ్చటి మెడ క్రింద నల్లటి పూస మీద పడిన తెల్లటి కిరణం ఆమె నవ్వుకి 7 రంగులై చెదరసాగింది. ఆమె నవ్వాపకుండా అంది, తప్పకుండా అవుతావు. పోతే సరిగ్గా పట్టాల మీద పెట్టాలంతే. తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని రెండో చేత్తో స్పృశించాడు. ఎప్పుడూ లేని విధంగా ఆమె సామీప్యం కొత్తగా ఉంది. ఆమె వేళ్లతో చిన్నపిల్లాడిలా ఆడుకుంటున్నాడు. ఆమె శరీరం మీద నుండి వచ్చే పరిమళం అతడిని వివశుణ్ణి చేస్తోంది. అతడు ముందుకు జరిగాడు. అతడి ముందు విశ్వము, గోళాలు, నక్షత్రాలు, ప్రపంచము సర్వము గిర్రున తిరుగుతున్నాయి. అతడు పైకి పోతున్నాడు. శంఖంలాంటి మెడ, నునుపైన గడ్డం, పల్చటి చెక్కిలి. యాజీ! అతడు ఆగలేదు. భుజాల మీద నుండి వేసిన చేతులు జడ క్రింద నుంచి మెడ వెనక్కి వెళ్ళి బొటన వ్రేలితో బుగ్గల్ని నొక్కిపట్టిన వేళ్ళు తలని బలంగా పైకెత్తి ముందుకు వంగుతూ ఆమె ముఖంలోకి చూశాడు. ఒక మండుతున్న అగ్నిగోళం సామీప్యంలో మంటలు నాల్కలు సాచి ఎగజిమ్మినట్లు, నువ్వేనా? నిజంగా నువ్వేనా అని ఆ నమ్మలేని కళ్ళు అడుగుతున్నట్లు అతడి మనస్సు ఆమె చూపు చేత సపాటమై ఘరట్ట నిఘట్టితమైంది. పెనుగాలి తాకిడికి అప్పుడే చిగురు వేసి పెరుగుతున్న లేలేత లత కదిలి కంపించినట్లు ఆమె అటు తిరిగి కిటికీ రెక్క మీద చేయివేసి మోచేతి పైన తలదాచుకుంది. ఆమె రోదిస్తున్నదో లేదో చెప్పటం కష్టం. కానీ రోదన కన్నా భయంకరమైన నిశ్శబ్దం అతడిని కదిలించి వేస్తుంది. అతడు చేష్టలుడిగి నిలబడ్డాడు. మనస్సు ఆలోచించడం మానేసింది. అది కోపమా? తన మీద తనకే అసహ్యమా? లేక ఆనందమా? ఏం కాదు, ఏమీ కాదు. అన్నిటికన్నా అతీతమైన స్తబ్దత. గొంతులో దుఃఖం అడ్డుపడ్డట్టు ఉంది.
4 గోడలు దగ్గరగా జరిగి తనని నలగగొడుతున్నట్లు ఇరుకైన భావన కలుగుతుంది. అక్కడి నుంచి పారిపోవాలన్న భావన తీవ్రమవుతుంది. ఆమె మౌన రోదన రంపమై అతడి హృదయాన్ని పరపరా కోస్తూ ఉంది. తల ఉంచుకుని అక్కడి నుంచి కదిలిపోయాడు. కాలం గురించిన ప్రసక్తి వస్తే 24 గంటలు గడిచినాయి. సోమయాజీ ఆ 24 గంటలు మన్ను తిన్న పామల్లే ఒక్క మూలే కూర్చుండిపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడలేదు. పెరట్లోకి వెళ్తాడు, బయటకు వస్తాడు, మళ్ళీ పెరట్లోకి వెళ్తాడు. అక్కడే ఉండలేడు. కాలు గాలిన పిల్లి వలె తిరుగుతాడు. బయటకు వెళ్ళాలంటే భయం. మందాకిని కనబడుతుందేమోనన్న భయం. ఓహో, భయం కాదు, బిడియం. ఆమె కొట్టినా బావుణ్ణు, తిట్టినా బావుణ్ణు. ఈ నిశ్శబ్దం భయపెడుతుంది. తన మీద తనకి నమ్మకం పోయింది. ఏ పని చేసినా నిరాసక్తతే. ఆకలి లేదు, నిద్ర రాదు. ఊరికే తల గట్టిగా వేలించి దీన్నంతా మర్చిపోవాలన్న కోరిక కాలం వెనక్కి జరిగి నిన్నట్నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభమైతే బావుణ్ణు అన్న భావం మాటి మాటికి కలుగుతూ ఉంది. నా తప్పు లేదు, నా తప్పు లేదు అనుకున్నాడు కొంచెంసేపు. అవును, నా తప్పేం ఉంది అని సమర్థించుకోజూశాడు. కానీ ఆలోచన ఎక్కడ ప్రారంభమైనా చివరికి నిన్న దగ్గరకొచ్చి ఆగిపోతూ ఉంది. కిటికీ రెక్క దగ్గర ఆమె అటు తిరిగి నిలబడి ముఖాన్ని దాచుకునే ఆ దృశ్యం దగ్గరికొచ్చి ఆగి మనస్సు విరిగి వికలమవుతోంది. బురద నీటిని కదిపితే అడుగు నుంచి మురికి నల్లగా పైకొచ్చినట్లు ఆ భావం దగ్గరే బాధ పునరావృతమవుతోంది. ఏం చేసినా ఆ ఆలోచనే, ఏదో జీర్ణం కాని అనుభూతి. ఆ రాత్రి కూడా అతడు మామూలుగా వరండాలోనే పడుకున్నాడు. తల కింద చేతులు పెట్టుకొని పై కప్పుకేసి చూస్తూ వెలికిలా నిద్రరాని కళ్ళతో, వ్యధ నిండిన మనసుతో. 10, 11, 11:30 బయట ఏదో అలికిడయ్యింది. ఏదో ఘర్షణ. అతడు చప్పున లేచి కూర్చున్నాడు. బయట మళ్ళీ చప్పుడయింది. సోమయాజీ ముందు తలుపు తీసుకొని బయటకొచ్చాడు. మసక చీకట్లో బయట దృశ్యం క్షణంపాటు అర్థం కాలేదు. మందాకిని భర్త చేతుల్లో చంద్రం గింజుకుంటున్నాడు. తలుపు తెరుచుకున్న శబ్దానికి అతడు తల ఎత్తి చూశాడు. అదే అదనుగా చంద్రం మందాకిని భర్త చేతుల్లోంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతడిని తిరిగి పట్టుకునే ప్రయత్నం చేయలేదు మందాకిని భర్త. అతడు రొప్పుతూ నిలబడ్డాడు. సోమయాజీ అతడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ మధ్య అంతగా పరిచయం లేదు. అతడి పేరు సుబ్బారావు. ఏమైంది అని అడిగాడు సోమయాజీ. నేను వచ్చేటప్పటికి ఇదిగో ఈ ఎదుటి గోడ దగ్గర నిలబడి ఉన్నాడు. నాకు అనుమానం వేసింది. చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి చూస్తును కదా, నా అనుమానం నిజమే అయింది. ఇదిగో దీన్ని ఇక్కడ వదిలేసి పరిగెత్తబోయాడు. కాసిన నీళ్లు బాల్చితో పట్రా. ఎవరికీ నిద్రాభంగం కలిగించకు. నీళ్ళా? ఎందుకు? సోమయాజీ ఏదో ప్రశ్నించబోయి మళ్ళీ మనసు మార్చుకొని లోపలికి వెళ్ళాడు. నిద్రపోతున్న వాళ్ళకి మెలకువ రాకుండా బాల్చీతో నీళ్లు పట్టి తీసుకొచ్చాడు. ఈ లోపల సుబ్బారావు ఓ పాత చీపురు కట్ట సంపాదించాడు. ఎవరైనా చూస్తే బాగోదు, లేవకముందే కడిగేయాలి. బాల్చీని ఎదురింటి గోడ దగ్గరగా పెడుతూ ఆ మాటలకి తల ఎత్తి చూసిన సోమయాజీ మసక చీకట్లో ఆ గోడ మీద అక్షరాల్ని చూసి మిన్ను విరిగి మీద పడ్డట్టు కంపించిపోయాడు. ఒకే గూటి పక్షుల విహార లీల, మందాకిని సోమయాజుల మదన క్రీడ. సోమయాజీ శిలా ప్రతిమయ్యి సుబ్బారావు చేసే పనులని చూస్తూ చేష్టలుడిగి నిలబడ్డాడు. చేయి కదపాలన్నా శక్తి చాలటం లేదు. మెదడుని ఐసు ముక్కల మధ్య ఉంచినట్టు ఉంది. సుబ్బారావు గోడ మీద నీళ్లు చల్లుతూ, దొంగనాయాలు, నేను ఈరోజు తొందరగా రాబట్టి సరిపోయింది. లేకపోతే చీకట్లో నేను చూసేవాణ్ణి కాదు. పొద్దున్నకి అందరి కళ్ళలోనూ పడి ఉండేది. ఈ లోకులకేముంది, కాకులు ఇద్దరు స్నేహంగా ఉంటే ఓర్చలేరు అన్నాడు. పైగా ఒకే గూటి పక్షులట. తొంగి చూశాడు కాబోలు. వీడి ముఖానికి కవిత్వం ఒకటి. సోమయాజికి ఏడుపొస్తోంది. వెక్కి వెక్కి ఏడవాలన్న కోరిక పెరుగుతుంది. ఆపుకోలేకపోతున్నాడు. ఈ లోపల సుబ్బారావు గోడ మీద నీళ్లు చల్లి చెంబు కింద పెట్టి చీపురు కట్టతో తుడుస్తూ, ఈరోజు
ఈరోజు కూడా ఆలస్యమై ఉండేదే, కానీ ఆటలో డబ్బులు బాగా వచ్చాయి. దాంతో లేచిపోయాను. పేకాటేవాడు ఎవ్వడూ అలాంటప్పుడు నిభాయించుకోలేడు. వచ్చిందంతా పోయే వరకు ఆడతాడు. కానీ నేనలా కాదు. అందుకే లేచి వచ్చేశాను. వచ్చేసరికి ఇదిగో వీడి పని చేస్తూ కనబడ్డాడు. అన్నట్టు వీడికి నీకు ఏమైనా గొడవ ఉందా? వెధవ, చిన్నపిల్లాడి జీవితం నాశనం చేస్తున్నానని కూడా ఆలోచించలేదనుకుంటా అన్నాడు. నేను చిన్నపిల్లాడినా? నేను అదేమిటి అలా నిలబడిపోయావు? కాస్త సాయం పట్టబోయ్, కాస్త నీ పేరన్నా నువ్వు చెరుపుకో హాస్యంగా అన్నాడు అవతల నుంచి సుబ్బారావు. ఒక్కొక్క మాట బాణంలా వచ్చి తగులుతుంది సోమయాజికి. చెంప మీదకి జలజలా కారే నీటిని భుజం చివర్లతో తుడుచుకుని వంగి గుడ్డ తీసుకుని తుడవసాగాడు. గోడ మీద రాతదేముంది, తుడిస్తే పోతుంది. ఎందుకు నువ్వలా ఉన్నావు? మళ్ళీ ఆ చంద్రంగాడు ఏమన్నా చేస్తాడనా? అలాంటి భయం ఏమీ పెట్టుకోకు. ఇప్పుడంటే పేకాట్లో పడి ఇలా అయిపోయాను, కానీ ఒకప్పుడు నేను పెద్ద ఆటగాడిని. ఎడంకాలతో ఒక కిక్కిచ్చానంటే వెళ్ళి గోల్లో పడతాడు. ఇప్పుడు ఇక్కడే ఎంతో బెదిరిపోయాడు. ఇంకేమీ చేయళ్లే. తప్పు చేసిన వాడికి ఆ మాత్రం భయం ఉంటుంది. నీకేం భయం? నువ్వు ధైర్యంగా ఉండు. అక్షరాలు పూర్తిగా చెరిగిపోయినాయి. కాస్త రంగు మాత్రం మిగిలిపోయింది. సుబ్బారావు చీపురు కట్ట దూరంగా విసిరేస్తూ, రేపొద్దున ఏమైనా వెలుగులో కనబడుతుందేమో, మళ్ళీ ఒకసారి చూడాలి. అంత తొందరగా నేను లేవలేను, కానీ కాస్త నువ్వే ముందు లేచి చూడు. ఏమైనా ఉంటే తుడిచి అన్నట్టు ఈ సంగతి ఎవరికి చెప్పకు, మా ఆవిడకు కూడా. దాని మనసు అసలే సున్నితం. నువ్వు మనసులో ఏమి పెట్టుకోకు. మామూలుగా వచ్చిపోతూ ఉండు. ఈ కుక్కలకేముంది, అరుస్తూనే ఉంటాయి. అన్నట్టు నువ్వు ఏమిటది? నాకు అసలే నోరు తిరిగి చావదు. ఏకసంథాగ్రాహివటగా తను చెప్తూ ఉంటుంది. దీన్ని నువ్వు కూడా పూర్తిగా మర్చిపో అన్నాడు. కంటికి అడ్డుగా ఏర్పడిన నీటి పొరల్లోంచి అతడి ఆకారం అస్పష్టంగా కనబడుతోంది. అతడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి మందాకిని తలుపు తీసింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. తలుపు మూసుకుపోయింది. చుట్టూ చీకటి మిగిలింది. కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళి తిరిగి పక్క మీద పడుకున్నాడు. జరిగిందంతా ఏదో కలలాగా ఉంది. అతడే గాని ఆ రాత్రి ఆ వ్రాతల్ని చూడకపోయి ఉంటే ప్రొద్దున కల్లా ఏమై ఉండేది? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అతడికి నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ పొర్లుతున్నాడు. రేపటి నుంచి క్రొత్త సంవత్సరం. మరో 7 వయసు పెరిగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత వ్యధాభరితమైన సంవత్సరం ఇది. గడిచిన సంవత్సరం, తాతయ్య మరణం, తను ఈ పట్నంలో వచ్చి పడటం, ఇక్కడ ఇమడలేకపోవటం, ఆఖరికి ఈ చివరి రోజు తన ఏకైక హితోభిలాషితో ఇలా ప్రవర్తించటం. ఇంత హీనమైన పరిస్థితుల్లో వస్తుందేమిటి ఈ పుట్టినరోజు? ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుంది? క్రితం సంవత్సరం ఇదే రోజు ఎంత గొప్పగా ప్రారంభమైంది. తాతయ్య దగ్గరుండి తలస్నానం చేయించాడు. కొత్త బట్టలు కుట్టించాడు. ఆ రోజు ఇంటిలో ఒక పండుగలా జరిగింది. అంత శుభప్రదంగా జరిగిన ఆ సంవత్సరమే అలా గడిస్తే ఈసారి మరెన్ని కష్టాలు తీసుకురాబోతుందో ఈ పుట్టినరోజు. చాలా రోజుల తర్వాత అతడికి తాతయ్య గుర్తొచ్చాడు. ఈ మధ్య మందాకిని నీడలో ఆ వ్యధ అంతగా తెలియలేదు. మళ్ళీ ఈరోజు ఇన్నాళ్ళకి గుర్తొస్తున్నాడు తాతయ్య. తాతయ్య, నేను ఈ ఇబ్బందిలోంచి బయటకు రావాలనుకుంటున్నాను తాతయ్య. ఎలా? నాకు కాస్త ఓదార్పు కావాలి. మందాకిని ఒడి కోసం చంద్రం అడిగిన ఓదార్పు కాదు. స్పర్శకి, ఆ మాటకొస్తే మనసు కన్నా అతీతమైన ఓదార్పు. అవును తాతయ్య, ఒక విశ్వజనీనమైన సత్యం ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రేమ ఇంద్రధనుస్సు అయితే అందులో మొదటి 6 రంగులు ఆకర్షణ, అవగాహన, ప్రేమ, తాదాత్మ్యత, స్పర్శ, కామం. ఆఖరిది 7ది అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ఓదార్పు. ఎవరి వల్ల నీ సుఖం రెట్టింపు అవుతుందో, ఎవరి వల్ల దుఃఖం సగమవుతుందో అట్టి వారిలో నీకున్నది ప్రేమ. ఈ నిజం ఒక్క 2 రోజుల ముందు తనకు అవగాహన అయి ఉంటే ఎంత బాగుండేది.
ఇప్పుడు నేనేం చెయ్యను? ఎలా ఈ కాలాన్ని వెనక్కి జరిపి ఆ స్వచ్ఛదనాన్ని తిరిగి నిర్మించను? ఆలోచనలతోనే కలత నిద్రపట్టింది. ఎంతోసేపు కాలేదు, 1 గంట గడిచి ఉంటుందేమో. అంతలోనే తెల్లవారింది. ఇంకా ఇంట్లో ఎవరూ లేవలేదు. తూర్పు అప్పుడే కాస్త ఎర్రబడుతోంది. అతను కళ్ళు విప్పాడు. దూరంగా ఎక్కడో తొలి కోడి కూస్తుంది. నిన్నటి రోజు ఎండ తాకిడి నుంచి రాత్రి తాలూకు చలి వల్ల భూమి బాగా చల్లబడింది. అతడు వెలికిలా పడుకునున్నాడు. కళ్ళు విప్పి నిద్రలేచాడు. కళ్ళు నెమ్మదిగా విప్పుతుంటే పాదాల మధ్య నుంచి కాస్త దూరంగా ఒక గుండ్రటి వస్తువు కనబడింది. అప్పుడప్పుడే ఆకాశం మీద నుంచి వీస్తున్న ఎర్రటి వెలుగుకి సముద్ర గర్భంలోంచి లేస్తున్న సూర్యుడిలా అది గోచరమవుతుంది. అతడికి ముందు అర్థం కాలేదు. లేచి కూర్చున్నాడు. ఒక క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. సరికొత్త రిబ్బన్తో కట్టిన ప్యాకెట్, దానిపై ఎర్రటి కాగితం లేత వెలుగులో నిగనిగా మెరుస్తూ ఉంది. చప్పున వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిమీద ముత్యాల్లాంటి అక్షరాలతో వ్రాసి ఉంది, జన్మదిన శుభాకాంక్షలతో మందాకిని అని. అది చదివి అతడు ఆనందంతో కేక పెట్టాలనుకున్నాడు, నాట్యం చేయాలనుకున్నాడు, నవ్వాలనుకున్నాడు, ఆనందంతో ఏడవాలనుకున్నాడు. కానీ తమ సంతోషంలో ఉన్న జ్ఞానేంద్రియాలేవీ అతడితో సహకరించలేదు. మందాకిని తనని క్షమించింది అన్న ఆనందం అతడిని నేల మీద నిలువనీయలేదు. మనస్సు గురించి కవిత్వం చెప్పటంలో తెలుగున పెద్దలను మించిన కవి లేడు. కానీ ఒక్కచోట మాత్రం భట్టుమూర్తి అతడిని మించిపోయాడు. ప్లవమాన కైరవ చవమాన రజము మైనంట దివురు అన్నాడు. వసుచరిత్రలో ఒకచోట కన్నుల నుంచి కారే నీటిని పద్మమందలి మకరందపు పుప్పొడితో తుడుచుకోవాలనే కోర్కె అటాది. దుఃఖానికి మితిమీరిన సుఖానికి తేడా లేకపోవటం అట ఆ స్థితి. అంత గొప్ప వర్ణన చేసిన భట్టుమూర్తి కూడా ఆ క్షణం సోమయాజి ఆనందాన్ని వర్ణించలేడనుకుంటాను. అతడు దాన్ని విప్పబోతుంటే అప్పుడే తలుపు తీసిన చిన్నక్క బయటకొస్తూ, అదేమిట్రా సోము, ఇంకా అలాగే ఉన్నావు? ఈవేళ నీ పుట్టినరోజు కదా, తలంటు పోసుకోవా ఏమిటి అంది తొందర పెడుతూ. అతడికి తల మునకలయ్యేటంత ఆశ్చర్యం వేసింది చిన్నక్క అంత ఆప్యాయంగా మాట్లాడటం. ఆ రోజు చిన్నక్క స్వయంగా తలంటు పోసింది. పాయసం కూడా వండింది. రంగారావు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడాడు. పెద్దబావగారు బజారుకు తీసుకెళ్ళాడు. కాబోయే అల్లుణ్ణి మంచి చేసుకోవటం గురించి సరసాలు ఆడారు కూడా. అతడికి ఆ మాటలు అదోలా ఉన్నా ఎక్కువ సిగ్గే వేసింది. మొత్తం మీద ఇంట్లో వచ్చిన మార్పు అతడిని సంతోషంలో ముంచెత్తింది. మళ్ళీ పల్లెటూరి వాతావరణం తిరిగి వచ్చినట్టుగా ఉంది. అంత శుభప్రదంగా మొదలైన ఈ సంవత్సరం మరిన్ని శుభాల్ని తెస్తుందో అని సంబరపడ్డాడు. మధ్యాహ్నానికి అతడికి తీరిక దొరికింది. ఎంత వీలు చేసుకుందామనుకున్నా అప్పటి వరకు సమయం చిక్కలేదు. ఇంటిల్లిపాది అతడితో ఎన్నడూ లేనంత సఖ్యతతో మాట్లాడుతూ ఉన్నా అతడి మనస్సు మాత్రం వేరే చోట ఉంది. వీలు దొరకగానే అక్కడికి వెళ్ళాడు. ఆమె ఉత్తరమేదో వ్రాస్తోంది. అలికిడికి ఆమె కదల్లేదు. అతడు వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాడు. నువ్విచ్చింది ఏమిటో ఇంకా చదవలేదు, ముందు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను అన్నాడు. నువ్విచ్చింది డైరీ కదూ? కానీ ఆమె నిర్లిప్తంగా కళ్ళెత్తి చూసి తిరిగి తలదించుకొని, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు అన్నది. ఈ కోపం కృత్రిమమని తెలుసుకున్న వాళ్ళ నవ్వి, ఎప్పటి వరకు అని అడిగాడు. అంతలోనే తన ఊహ తప్పని అతడికి తెలిసిపోయింది. ఆమె నిస్తేజమైన ముఖంలో కాఠిన్యత కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఎప్పటికీ? అతడు ఆమె వైపు అయోమయంగా చూశాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి అతడికి కొంతసేపు పట్టింది. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్దవాడివైపోయావు సోమయాజీ. పుట్టినరోజున నీ మనసు నొప్పించడం ఎందుకని? అందున ఆ బహుమతి నీకేమైనా పనికి వస్తుందేమోనని ఇచ్చానే తప్ప నీతో ఇక అని ఆమె అంటూ ఉంది. ఆమె ఒక్కొక్క మాట గుండెల్లో సూదుల్లా తగులుతోంది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అన్నాడు తడబడుతూ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె తల ఎత్తి చూసింది. అయినా ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం క్షణాల్ని యుగాల్ని చేసుకుని నడిచింది. అది భయంకరమై అతడిని బాధపెట్టింది.
నేను చచ్చిపోతాను అన్నాడు బెదిరిస్తున్నట్టు. ఆమె నెమ్మదిగా, చంద్రము ఈ మాటే అన్నాడు అన్నది. చెల్లున చెరిచినట్లయి అతడు పిచ్చెక్కిన వాళ్ళ తల కొట్టుకుంటూ, చంద్రము నేను ఒకటేనా ఏమిటి అని అరిచాడు ఉక్రోషంతో. కాదా ఏమిటి? అతడు మరింత వెర్రివాడిలా ఏమీ చేయలేక తన అరచేతిలో మరో అరచేతి పిడికిల్ని కొట్టుకుంటూ, అమ్మా అమ్మా అన్నాడు. చచ్చిపోయిన తల్లిని తలుచుకుని వెక్కుతూ అతడి కంఠంలోంచి నిజాయితీ ఆ రూపంలో బయటకొచ్చింది. ఎటువంటి హృదయాన్నైనా కదిలించేటంత ఆర్ద్రతతో హృదయ విదారకంగా ఉంది ఆ పిలుపు. అతడి ఆ స్థితి చూసి ఆమె కరిగిపోయింది. చేతిలో కాగితం జారిపోయింది. ఆమె ముందు చేతులు సాచిందో అతడే ముందుకొచ్చాడో తెలియదు, కానీ ఆమె ఎదలో అతడు ఒదిగిపోయాడు. ప్రేమ ఉద్రేకపు స్థితిని దాటిపోయినప్పుడు, శాంతికి అశాంతికి తేడా లేకపోయినప్పుడు, శ్వాస ఆగిపోయినప్పుడు, దేవా, నిన్న రాత్రి పక్క మీద వాడిపోయిన పూలని ఈ ప్రొద్దున ఊడ్చి పారేసే నీ చేతులు ఇంత క్షణభంగురాలైన ఈ మనుషుల జీవితాల్లో ఇంత ఆనందాన్ని, విషాదాన్ని ఎందుకు కూర్చి ఉంచావు? మహాత్మా, సుఖానికి విషాదానికి అతీతమైన ఈ మౌనాన్ని, ఈ శాంతిని, ఈ బ్రహ్మపరమైన ఆనందాన్ని నాకు శాశ్వతంగా ఎందుకు ప్రసాదించవు? విషాదంలో నాకు ఆనందం లభిస్తుందని తెలిసి విషాదం నుంచి కూడా నన్ను వేరు చెయ్యకు. ఓ పరమాత్మ, ఈ క్షణమే నాకు సత్యం తెలిసింది. వేదాంతమే ఋషత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆనందో బ్రహ్మ 4వ భాగం పూర్తి అయింది. ఇంకొక భాగంతో ఈ చక్కటి రచన పూర్తి అవుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.